ఏం అదృష్టం చేసుకున్నారు, ఆయన వసుదేవుడు అయ్యారు. ఏమండి, దయచేసి అందరూ కూర్చోవాలండి. బాగుందా మా అమ్మగారు? మా అమ్మగారు అంటే కోపం. అప్పుడు పిన్ని గారు. జయగోపాల కృష్ణ భగవానుకి దివ్యాత్మ స్వరూపులారా, వసుదేవుడు చక్కగా వస్త్రాన్ని వేసి ఒత్తి చూసి నెత్తిన పెట్టుకున్నాడండి. ఎప్పుడైతే నెత్తిన పెట్టుకున్నాడో అప్పటికప్పుడు చెరసాల తలుపులు వాటంతటా అవిగా తెరుచుకున్నాయి. తాళాలు ఊడి కింద పడిపోయినాయి. జాగ్రత్తగా వినాలండి. అయిపోయిందిగా, సంబరం అయిపోయిందిగా. మళ్ళీ ఎప్పుడు చేయాలో అప్పుడు చెబుతా, అప్పుడు ఎదురుగా. అప్పటిదాకా బీ అలర్ట్. అయితే ఎప్పుడైతే ఆ బుట్టను ఎత్తిన పెట్టుకున్నాడో చెరసాల తలుపులు తాళాలు ఊడిపోయి, ఆ కంసరాజు ఎన్ని తాళాలు వేయించాడు, లోపలకు తాళం బయటకు తాళం వేయించాడు. గట్టిగా ఉండడం కోసం. 8వ గర్భం కదా, పిల్లవాడు పుడితే వాడు తనని చంపుతాడు కనుక వెంటనే ఏం చేయాలి, వచ్చి వాడిని సంహరించాలి, పశువాడిని. అది ఆ కంసుని యొక్క ఆలోచన. అయితే ఆ 2 తాళాలు, బయట తాళం ఊడిపోయింది, లోపల తాళం ఊడిపోయింది. కేవలం తాళాలేనా? ఆ గేటు బయట 20 మందిని కాపలా పెట్టాడండి. ఒకళ్ళు ఇద్దరు కాదు. ఎంతమందిని కాపలా పెట్టాడు? 20 మెంబర్స్, భటులు. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూడాలి. వాళ్ళు జాగ్రత్తగా పుట్టిన వెంటనే వచ్చి చెప్పాలి. అవునా? ఎప్పుడైతే ఈ వసుదేవుడు ఆ బుట్ట నెత్తిన పెట్టుకున్నాడో ఆ 20 మంది గాఢ నిద్రలో మునిగిపోయారు. కేవలం ఆ బుట్ట నెత్తిన పెట్టుకోగానే వాళ్ళందరూ ఏదో మంత్రం వేసినట్టుగా ఏమైపోయారు? గాఢ నిద్ర. మళ్ళీ మధ్యలో ఏదైనా సైరన్ పెట్టినా, ఏదైనా శబ్దం చేసినా లేచేటువంటి స్థితిలో లేరు వాళ్ళు. అంత నిద్రలో, ఒళ్ళు తెలియని నిద్రలో పడుకుని ఉన్నారు. ఈ తాళాలు వాటంతటా ఊడిపోయినాయి, తలుపులు తెరుచుకున్నాయి. ఏమిటండి, ఎందుకు తెరుచుకుంటాయి అట్లా తలుపులు? వాటంతటవి తాళాలు ఊడిపోతాయా? ఆ బుట్టలో పడుకున్న వాడు ఏమైనా మంత్రం వేశాడా అని అడిగారు. మంత్రము వేయలేదు, తంత్రము వేయలేదయ్యా. ఒక్క రహస్యం చెబుతున్నా, జాగ్రత్తగా వినమన్నారండి. ఆ రహస్యం మీరు కూడా జాగ్రత్తగా వినాలి. ఏమిటో తెలుసునా? వసుదేవుడు ఎవరిని నెత్తిన పెట్టుకున్నాడండి? పరమాత్మను. పరమాత్మను శిరమున ఎవరు ధరిస్తారో వాళ్లకు చెరసాల బంధనములే కాదయ్యా, సంసార బంధనములు కూడా ఛేదింపబడును. అర్థమవుతున్నదా అండి? ఎప్పుడు భగవంతుని శిరమున ధరిస్తాడు. ఇప్పుడు వసుదేవుడు భగవంతుడిని ఎవరి దగ్గర పెట్టుకున్నాడు? ఇక్కడ పెట్టుకున్నాడు. అందుకని ఆ చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. ఈ 20 మంది ఎవరో తెలుసునా అండి? వాస్తవానికి భటులు కాదండి. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, మొత్తం ఎన్నివి? 10. అరిషడ్వర్గములు అని ఉన్నాయి మనకు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఇవి 6. 10 + 6 ఎన్ని? 16. లోపల అంతఃకరణ చతుష్టయము అని 4 ఉన్నాయి. మనో, బుద్ధి, చిత్త, అహంకారములు 4. మొత్తం 16 + 4 20. ఈ 20 మొద్దు నిద్రపోయినాయి. ఎవరు నెత్తి మీద ఉండడం చేత? భగవంతుడు. మనలో కూడా ఈ 20 ఉన్నాయండి. ఆ
అందరిలోనూ ఉన్నాయి. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అందరిలోనూ ఈ 20 ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఆ భగవంతుణ్ణి ఇక్కడ ధరిస్తామో ఆ 20 పని చెయ్యవు, కదలవు, మెదలకుండా పడుకుని ఉంటాయి. ఎప్పుడైతే భగవంతుడు ఉన్న బుట్ట కిందికి దింపామో అవి లేస్తాయి, నాట్యం చేస్తాయి. వాటి ఇష్టం వచ్చినట్టుగా మనల్ని కదుపుతూ ఉంటాయి. మనము వాటి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాం, పాడైపోతాం. ఎప్పుడైతే భగవంతుని శిరస్సును ఉంచుకుంటామో ఇవన్నీ ఏమవుతాయండి? 20 ఇంద్రియాలు కలవు, అరిషడ్వర్గములు కలవు, తరువాత అంతఃకరణ చతుష్టయము కదలదు. అప్పుడు వాడు ఎలా ఉంటాడు అంటే భగవంతుని వలెనే ఉంటాడు, శుద్ధ సత్వ స్వరూపంతో ఉంటాడు. కనుక అవేవి కదలకుండా ఉండాలి అంటే మనం ఎప్పటికీ భగవంతుడిని ఎక్కడ ధరించాలి? అంటే ఓ బొమ్మ చేయించుకుని నెత్తిని పెట్టుకోవడం అని కాదండి అర్థం. భగవన్నామం నిరంతరము చేయుట. ఏం చేయటం అండి? పూలు మాల కడుతున్నారు, కట్టేటప్పుడు కూడా భగవన్నామం చేయండి. ఒత్తులు చేస్తున్నారు, భగవన్నామం చేస్తూ చేయండి ఒత్తులు. అర్థమైందా అండి? వంట చేస్తున్నారు, భగవన్నామం చేస్తూ వంట చేయండి. అర్థమైందా అండి? నామం మాత్రం మీ ఇష్టం వచ్చిన నామం తీసుకోండి. ఏదో మేము చెప్పిన భగవన్నామమే చేయవలసినటువంటి ఆవశ్యకత ఏమీ లేదు. ఎవరికి తోచిన నామం వాళ్ళు చేయవచ్చండి, ఎక్కడ పొరపాటు రాదు. తెలిసిందండి? విశ్వాసమే ముఖ్యమైనటువంటి దేవుడు. ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు, వేద పండితుడు. ఆ వేద పండితుడు ఇంట్లో పనిచేసేవాడు ఒకడు ఉన్నాడు, చాకలివాడు. అర్థమవుతున్నదండి? ఈ వేద పండితుడు రోజు చక్క పొద్దున్నే పంచపాత్ర ఉద్ధరణ హరివర్ణం అక్కడ పెట్టుకుని సంధ్యావందనం చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ పని చేయడానికి వస్తుంది, ఇంటికి వాడు కూడా వస్తున్నాడు. 5 ఏళ్ళు ఉంటాయి వాడికి, అంతకన్నా ఎక్కువ ఉండవు. వాడు చూసి చూసి, అయ్యగారు మీరేం చేస్తున్నారో అది నేను కూడా చేయాలని ఉన్నది, నాకు కూడా ఏదైనా మంత్రం చెప్పరా అని అడిగాడు. 6 ఏళ్ల పిల్లాడు. వాడిని చూస్తే ముచ్చట వేసి వాడికి ఓ మంత్రం చెప్పాడు. ఒరే స్నానం చేసిరారా అని స్నానం చేసి రాగానే వాడికి మంత్రం చెప్పాడు. ఆ మంత్రం ఏమిటో తెలుసా అండి? గురుహు అని చెప్పాడు. అంతే. ఏమని చెప్పాడు మంత్రం? గురుహు అన్నాడు. ఇది మొదలుకొని వదిలిపెట్టకుండా చేయరా అన్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా గురుహు 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 అంటూనే ఉన్నాడు. చెయ్యగా వాడు ఎంత గొప్పవాడయ్యాడంటే ఒకానొక రోజున కొంతకాలానికి ఈ బ్రాహ్మణుడు ఉన్నాడే, అతనికి ఒక్కడే కొడుకు. అతడికి ఈ రక్తము నీరుగా మారిపోయేటువంటి వ్యాధి వచ్చింది. ఎంత కొత్త రక్తాన్ని ఎక్కించిన రక్తం కూడా ఏమైపోతుంది? నీరుగా మారిపోతుంది. ఎంతకాలం బతుకుతాడో తెలియదు. ఒక్కడే కొడుకు. ఆ బ్రాహ్మణుడు ఏడుస్తుంటే ఎవరో పెద్ద మనిషి వచ్చి చెప్పాడు, ఈ ఊరి చివర ఓ చాకలి వాడు ఉన్నాడయ్యా, వాడి నోటి వెంట నీకేం భయం లేదు, తగ్గిపోతుంది అంటే ఎటువంటి రోగం కూడా తగ్గుతుంది. ఈ పిల్లవాడిని భుజాన వేసుకుని తీసుకెళ్ళవయ్యా, వాడు అదృష్టం బాగుండి తగ్గిపోతుంది అంటే తగ్గిపోతుంది, వాడు చక్కగా ఉంటాడు, నీకేం భయం లేదు వెళ్ళవయ్యా అంటే పాపం కొడుకు మీద ఉండే ప్రేమ చేత అంత పెద్ద వయస్సులో కూడా వేద పండితుడు ఆ కొడుకుని భుజాన వేసుకుని ఆ ఊరి చివర గుడిసెలో ఉన్న చాకలి వాడి దగ్గరికి వెళితే, తీరా అక్కడికి వెళితే జనం బోల్డంత మంది ఉన్నారండి. తీర్థ ప్రజలు ఉన్నట్టు వాళ్ళ రోగాలు తగ్గించుకోవడం కోసం వచ్చారండి. అర్థం ఎవరి దగ్గర పైసా పుచ్చుకోవటంలా అతడు కేవలం చెబుతున్నాడంతే, తగ్గిపోతుంది వెళ్ళండి అంటే తగ్గిపోతుంది, అప్పటికప్పుడు తగ్గిపోతుంది. ఈ పిల్లవాడిని కూడా భుజాన వేసుకుని తీసుకొచ్చేటప్పటికి తీరా చూస్తే ఎవరో తెలుసిన చాకలివాడు చిన్నప్పుడు గురుహు అని ఎవరికి ఉపదేశం చేశాడో వాడేనండి. జపం చెయ్యగా వాడికి అదేమైనా గొప్ప మంత్రం అండి? మనకు తెలిసినంతవరకు ఏమైనా బీజాక్షరాలు ఉన్నాయా అందులో? లేవు. కానీ ఇదే మంత్రము అనే విశ్వాసంతో వాడు చేయడం మొదలు పెట్టడం చేత ఆ విశ్వాసమే భగవంతుడే వాడి నోటి వెంట ఏది వస్తే అది జరుగుతుంది. ఎప్పుడైతే గురువు గారే వచ్చారో, గురుదేవ మీరే వచ్చారా,
కబురు చేస్తే నేను వచ్చేవాడిని కదా, ఎంత దూరం ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు మీరు, అయ్యయ్యో నేను మిమ్మల్ని రప్పించానా అని లేచి నిలబడి పాదాలకు నమస్కారం చేశాడు. ఎవర్రా నువ్వు? నేను చిన్నప్పుడు మిమ్మల్ని అడిగాను, నాకు కూడా మంత్రోపదేశం చేయండి, జపం చేసుకుంటానని. గురుహు అని మంత్రం ఇచ్చారు నాకు గురుదేవ. ఆ మంత్రమే నన్ను ఇంతటి వాడిని చేసింది అంటే ఆ గురువు కళ్ళ వెంట నీళ్లు బటబట బటబట కారినాయి. ఇలా జరిగిందయ్యా, అందుకోసం నీవు ఇక్కడ ఎవరో చేస్తున్నారు అంటే నేను వచ్చాను, నా పిల్లవాడి కోసం అంటే ఏమీ లేదు, రోగం తగ్గిపోతుంది, మీరు హాయిగా ఇంటికి వెళ్ళండి గురుదేవ, మళ్ళీ నేను వచ్చి కలుస్తాను మీకు అని చెప్పాడు. అప్పటికప్పుడు ఆ రోగం తగ్గిపోయిందండి. కనుక మన విశ్వాసమే భగవంతుడు. ఎవరండి భగవంతుడు? మన విశ్వాసమే భగవంతుడు. ఖచ్చితంగా ఇదిగో ఈ పని చేస్తే ఇలా జరుగుతుంది అనే విశ్వాసం ఉండాలి. నేను చెప్పిన మాట మీద విశ్వాసం ఉండాలి. ఎవరు బోధిస్తున్నారో వాళ్ళ పట్ల విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం కనుక ఉంటే దేన్నైనా సాధించగలుగుతాం. ఖాళీగా ఉన్నామయ్యా, ఆ సుహాసిని గారు పిలిచారు, ఊళ్ళో ఆవిడ కదా, పిలిచి వెళ్ళకపోతే బాగుండదు, అందుకోసం వచ్చా టైంపాస్ కోసం అనుకుంటే మాత్రం మనం పొందగలిగింది ఏది లేదు. కేవలం దానికోసమే వచ్చాము అంటే అంతా పొందగలుగుతాం. అర్థమైందా అండి? ఇప్పుడు ఆ 20 కూడా ఏమైపోయినాయి? గాఢ నిద్రలో మునిగిపోయినాయి. ఏమిటి ఆ 20? ఇంద్రియములు 10, అరిషడ్వర్గములు 6, అంతఃకరణ చతుష్టయము 4. మొత్తం గాఢ నిద్రలో ఉన్నాయి. వసుదేవుడు హాయిగా బయటకు వచ్చేశాడు, ఎవ్వరూ పట్టుకోలేదు. ఆ మధుర నగరాన్ని దాటి ముందుకు వెళ్ళాడు. వెళుతున్నాడా? జాగ్రత్తగా వినండి. చీకటి, రాత్రి సమయంలో కదా పరమాత్మ పుట్టింది. ఆకాశం నుంచి, ఆకాశంలో కొన్ని మేఘాలు ఉన్నాయి. ఆ మేఘాల్లో ఒక మేఘం ఇంకో మేఘంతో మాట్లాడుతుందటండి. జాగ్రత్తగా వినండి ఏం మాట్లాడుతుందో. ఆ పుట్టలో పడుకున్నవాడు చూడవే ఎంత బాగున్నాడు, వాడి కళ్ళు ఎంత బాగున్నాయి, నల్లగా ఉన్నాడు కానీ భలే అందంగా ఉన్నాడు. ఆ తెల్ల గుడ్డు చూడు ఎట్లా కనపడుతుందో, ఎంత బాగున్నాడు, ఒక్కసారి వెళ్ళి వాడిని పట్టుకుని ముద్దు పెట్టుకుందామే అన్నది. ఎవరు అన్నది? ఒక మేఘం ఇంకొక మేఘంతో అంటున్నది, అలాగే వెళదామే, ముద్దు పెట్టుకుందామే అన్నది. వాడిని ఎత్తుకోవాలి అంటే చేతులు కావాలి కదా. మేఘములకు చేతులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మేఘముల యొక్క చినుకులే వాటి చేతులు. ఆ చేతులతో వాడిని ఎత్తుకోవటం కోసం మేఘాలు ఏం చేసినాయి? మెల్లగా చినకటం మొదలుపెట్టినాయి. ఆ చినుకులు ఎప్పుడు పడుతున్నాయో ఆ పుట్టలో ఉన్నవాడు ఏమవుతాడంటే అప్పుడు తడిసిపోతాడు. ఎక్కడో పడుకున్నాడు ముడుచుకుని, తల దించుకుని. ఎవరు? ఆదిశేషుడు. అయ్యయ్యో, ఆ మేఘాలు నా కన్నయ్య తండ్రిని ఎత్తుకోవటం కోసం, ముద్దు పెట్టుకోవటం కోసం చినుకుతున్నాయి. దాంతో వాడు తడిసిపోతాడు కదా, ఏం చేయాలి అని చెర్ర 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 పరుగు పెడుతూ వచ్చాడండి అక్కడికి. ఎవరు వచ్చింది? ఆదిశేషుడు. ఆ వచ్చిన వాడు తోక మీద నిలబడి తన 1000 పడగలు ఆ బుట్ట మీద గొడుగు వలె ఉంచాడు. కనబడుతుందా మీకు గొడుగు? వాడు బుట్ట కనబడుతుందా? ఆ బుట్ట మీద గొడుగులాగా ఉంచాడండి. చూస్తే అదృష్టవంతులం, కనీసం వింటే సగం అదృష్టవంతులం. మాకేమీ తెలియటం లేదయ్యా అంటే అంతకన్నా అదృష్టవంతులు ఇంకోటి లేరు. ఏమండి? ఎందుకంటే అది చాలా స్వచ్ఛమైన పదార్థం, రంగు, రుచి, వాసన ఏమీ లేనిది స్వచ్ఛమైన పదార్థము అని కెమిస్ట్రీ చెబుతున్నది కదా మనకు. కనుక అది స్వచ్ఛమైన పదార్థం, వాళ్ళకి ఏమీ ఉండవు. కనుక దివ్యాత్మ స్వరూపులారా, ఆ ఆదిశేషుడు చెర్ర చెర్ర వచ్చి గొడుగు పెట్టాడు 1000 పడగలతో. ఈ పరిస్థితి ఇలా ఉందా? ఎక్కడి దాకా వచ్చాడు నందరాజు? వసుదేవుడు అంటే యమున దాకా వచ్చాడు. యమునా నదిని దాటి వెళ్ళాలి, నందగోకులం వెళ్ళాలి. యమునా నది దాకా వచ్చాడా? ఇప్పుడు యమునా నది ఆలోచించిందటండి. ఏమని? ఎక్కడో ఆకాశంలో ఉన్న మేఘాలు వాడిని తాకటం కోసం వర్షించినాయా?
ఎక్కడో ఉన్న ఆదిశేషుడు వీడు తడిసిపోతాడేమో అని పరుగు పరుగున వచ్చి గొడుగు పట్టాడా? వాడంతట వాడు నా దగ్గరికి వస్తుంటే నేను వాడిని ముట్టుకోకపోతే ఎట్లా? ఎక్కడో ఉన్న వాళ్ళే ఇక్కడ సేవ చేస్తున్నారే. ఏమండి, దూరం దూరం నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఎదురుకుండా ఉన్న ఇళ్లలో వాళ్ళు ఎవరు వచ్చారో చెప్పండి. యమునా నది ఆలోచించిందండి. ఏమని? ఎక్కడి నుంచో ఆ మేఘాలు వచ్చి వాడిని తాకుతాయి అనుకున్నాయి. ఆదిశేషుడు వచ్చి గొడుగు పెట్టాడు. నా దగ్గర దాకా వాడు వచ్చినప్పుడు సాక్షాత్తు పరబ్రహ్మం. వాడికి నేను సేవ చేయకపోతే ఎట్లాగా పసివాడికి? కనుక ఒక్కసారి వాడిని ముట్టుకుందాం అని ఆ యమున పైకి 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 పొంగుతున్నది. ఎప్పుడైతే యమున పొంగుతుందో ఆ బుట్టలో కూర్చున్నవాడు ఆలోచించాడు, నన్ను తాకటం కోసం ఈ యమున పైకి వస్తుంది. అలా పొంగింది అంటే నా తండ్రి యమునలో నుంచి నడిచి వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. అందుకని అది నన్ను తాకటం కోసం వస్తుంది కనుక నేనే దానికి తాకే అవకాశాన్ని ఇస్తే అప్పుడు పైకి రాదు కదా అని ఆలోచించాడు. ఆ బుట్టలో ఉన్న పసివాడు, నల్లనివాడు ఆలోచించి అప్పటిదాకా బుట్టలో ముడుచుకుని అలా పడుకున్నవాడు ఒక్కసారి కాళ్ళు బారజాపి 2 కాళ్ళు మోకాళ్ళ వరకు ఆ బుట్టలో నుంచి అలా బయటకు పెట్టాడండి. కనబడుతున్నాయా? చిట్టి చిట్టి పాదాలు ఎర్రబారి ఉన్నాయి. ఆ వేళ్ళు గుండ్రముగా సున్నా చుట్టినట్టుగా ఉన్నాయి. లేతగా లోపల ఉన్న రక్తము, పేగులు ఇవన్నీ కనబడుతున్నాయి. రేఖారధంగ సరసీరుహ శంఖ చక్ర చిహ్నితములైన ముద్రలు కనబడుతున్నాయి ఆ పాదములలో. పరబ్రహ్మము యొక్క దివ్యమైనటువంటి పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఆ పాదములు 2 అలా బయటకు పెడితే ఒక్కసారి పరవశించిన యమునమ్మ ఆ 2 పాదములు ప్రక్షాళన చేసెను. జయ గోపాల కృష్ణ భగవాన్. ఏం చేసిందండి? ఆ 2 పాదాలు ప్రక్షాళన చేసింది, కడిగేసిందండి. కృష్ణావతారంలో భగవంతునికి మొట్టమొదటిసారిగా పాద ప్రక్షాళన చేసింది ఎవరు అంటే యమునా నది. కనుకనే ఆ యమునా నదిలో స్నానం చేసిన వాళ్లకు మరణ భయం ఉండదట. యమధర్మరాజు గురించి ఆలోచించవలసిన పని లేదట. కారణం ఏమంటే యమునా నది, యమధర్మరాజు ఇద్దరు అన్నా చెల్లెలు. అర్థమైందా అండి? అంత గొప్పవాడు. ఆ యమునా నది స్నానం మనకు అంత దివ్యత్వాన్ని కలిగిస్తుంది. నల్లగా ఉంది కదండి, బాగుండలేదు కదా, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా చేయవచ్చునా? ఇట్లా అడగకూడదండి. నల్లగా ఉన్నా సరే, బాగుండకపోయినా సరే, అది భగవంతుడు. అందంగా ఉండకపోయినా కొడుకే కదండి, అవునా కదా? వాడి పళ్ళు అంత పొడుగుంటాయి, కళ్ళ నుండి పుసులు కారుతూ ఉంటాయి, చొంగ కారుస్తూ ఉంటాడు. కానీ కన్న తల్లి వాడిని ఎత్తుకుంటుందా? ఎత్తుకోదా? తల్లికి వాడు కొడుకే, వాడికి ఆవిడ తల్లి. కనుక ఇక్కడ అందంతోనూ అంద వికారంతోనూ పని లేదు, రంగుతో అసలు పని లేదు. కేవలం మనకు కావలసింది ఏమిటయ్యా అంటే అతడిలో ఉన్నటువంటి భగవంతుని తత్వము. అర్థమైందా అండి? వాడు ఎవరైతే మనకెందుకు, ఏమైతే మనకెందుకు, ఆ భగవతత్వానికి మనం నమస్కరించాం. కనుక దివ్యాత్మ స్వరూపులారా, హాయిగా ఆ యమునా నది పాద ప్రక్షాళన చేసింది. పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు ఆ నందరాజు వెళ్ళడానికి కావలసిన మార్గం ఇచ్చిందండి. ఎంత విచిత్రంగా ఇచ్చిందంటే ప్రవాహము అలా వెళుతోందండి. ఆ వెళుతున్న ప్రవాహము 2గా చీలిపోయి ఇటువైపు ప్రవాహం, ఇటువైపు ప్రవాహం వెళ్ళవచ్చు. కానీ అలా వెళ్ళలా. ఆ వెళుతున్న ప్రవాహం ఇక్కడ ఆగిపోయింది. అవతల ప్రవాహం అటు వెడుతూనే ఉన్నది, యువతల ప్రవాహం ఇక్కడ ఆగిపోయింది. మధ్యలో త్రోవ వచ్చింది. ఆ త్రోవలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఎవరు? నందరాజు. యమునా నదిని దాటాడు, నంద గోకులాన్ని చేరాడు. వసుదేవుడు ఎప్పుడైతే నంద గోకులాన్ని చేరాడో ఆ వసుదేవుడు నందరాజు ఇంటికి వెళ్ళాడండి.
ఆవిడ ప్రసవించింది యశోద ఒక ఆడపిల్లను. అయితే ఆ ప్రసవ వేదన భరము చేత ఆడపిల్ల కలిగిందా మగపిల్లవాడు కలిగాడో కూడా తెలియదండి. తెలియని స్థితిలో ఒళ్ళు తెలియకుండా పడుకుని ఉన్నది. ఎవరు? యశోదమ్మ. ఎవరు కలిగారో కూడా తెలియదు. మెదలకుండా ఈ మగపిల్లవాడిని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టి అక్కడ ఉన్న ఆడపిల్లను మళ్ళీ బుట్టలో పెట్టుకున్నాడు. ఆ బుట్టను ఎత్తిన పెట్టుకున్నాడు. మధురా నగరం వచ్చేసాడండి. వచ్చేటప్పటికి లోపలికి వచ్చేటప్పటికి తలుపులు వాటంతటవి పడినాయి, తాళాలు పడినాయి. ఈ 20 మంది లేచారు. అంతేకాదు ఆ పిల్ల కేరమని ఏడవడం మొదలు పెట్టిందండి. అర్థమైందా అండి? మగపిల్లవాడు పుట్టినప్పుడు వాడు ఏడవల. ఎందుకు ఏడవలేదండి? వాడు అందరి ఏడుపులు పోగొట్టేవాడు కనుక వాడు ఏడవడు. అర్థమైందా అండి? అందరి ఏడుపులు పోగొట్టేవాడు వాడెందుకు ఏడుస్తాడండి? హాయిగా నవ్వుతూ వచ్చాడు వాడు. కానీ ఇక్కడికి వచ్చింది ఎవరిప్పుడు? మాయ. వస్తూనే ఏడుపు మొదలెట్టింది. మాయ ఎక్కడ ఉంటే అక్కడ దుఃఖమైంది. దేన్ని మాయ అంటాం? యా మా యజ్ఞస్తి మాయ అని శాస్త్రం చెబుతున్నది. ఏది లేదో ఆ లేని దానిని ఉన్నట్లుగా భావించుటయే మాయ. అర్థమైందా అండి? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటు నా గురించే కదా మీరు మాట్లాడుకునేది. అవును కదా? అవును, మాట్లాడుతున్నారు నా గురించే. చెప్పండి, ఏం మాట్లాడుకో చెప్పండి. నా గురించే కదా, నా గురించే మీరు మాట్లాడేది చెప్పండి. చంపేస్తాడండి వాడు. అవునా కదా? వాళ్ళు నిజంగా ఏమీ మాట్లాడుకోలే, కానీ వీడు మాట్లాడుకున్నారు అనుకోవడమే మాయ. దాన్నే భ్రమ అని అంటాం. అర్థమైందా అండి? ఈ భ్రమలో మనల్ని ముంచేది ఎవరు అంటే కాలము. ఆ కాలము యొక్క మార్గమే భ్రమ. దాన్నే కాలనేమి అని అంటారు. ఎందుకంటే మార్గమును నేమి అని కదా అనేది. కాలమే మనల్ని భ్రమలో ముంచేస్తుంది. ఆ కాలము యొక్క మార్గమే కాలనేమి. ఆ కాలనేమి అంశతో పుట్టినవాడే కంసుడు. కేవలం కంసుడు ఒక్కడే కాదండి, దుర్యోధనుడు కూడా కాలనేమి అంశతో పుట్టినవాడే. అందుకనే వాడికి ప్రతి క్షణం భయమే. దుర్యోధనుడికి భయమే, కంసుడికి భయమే. దేన్ని చూసినా భయమేనండి. తన వాళ్ళని చూసినా ఒక్కొక్కప్పుడు భయమే. మారు రూపంలో వచ్చారేమో కనుక దాన్నే కాలనేమి అని అంటారు. నిన్న ఎవరో అడిగారు, అయ్యా కాలనేమి అనే పేరు ఎప్పుడు వినలేదు, నేను ఇప్పుడే వింటున్నాను, మీ దగ్గరే వింటున్నాను అంటే నేను ఆశ్చర్యపోయాను. కాలనేమి యొక్క అంశవాడు రాక్షస జాతికి చెందినవాడు. కాలము యొక్క స్వరూపం, కాల మార్గం వాడు. అర్థమైందా అండి? ఆ కాలనేమి అంశతో పుట్టినవాడే ఈ కంసుడు. అందుకే వాడికి భయం, భ్రమ అన్ని. ఈ మాయ లోపలికి వచ్చింది. ఎప్పుడైతే లోపలికి వచ్చిందో దుఃఖం మొదలుపెట్టింది. ఈ 20 మంది లేచారు. ఆ తాళాలు వాటంతటా పడినాయి. అప్పుడు వ్యాఖ్యాతలు ఏం చెప్పారో తెలుసిన? ఇందాక భగవంతుడు శిరస్సును ఉన్నాడు కనుక అవన్నీ పోయినాయి. ఇప్పుడు నెత్తిన ఎవరున్నారు? మాయ ఉన్నది కనుక మొత్తం అన్నీ వచ్చినాయి. కనుక మన దగ్గర నెత్తిన ఏమున్నది అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఏముందండి? మాయ ఉన్నది. కనుకనే వాటిల్లో పడి ఏడుస్తున్నాం, దుఃఖపడుతున్నాం అనేక రకాలుగా. కానీ మాయని ఎప్పుడైతే వదిలిపెడతామో అప్పుడు ఏమవుతుంది? భగవంతుడు ఉంటాడు. మాయ ఎక్కడ ఉన్నదో భగవంతుడు అక్కడ ఉంటాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో మాయ అక్కడ ఉండదు. కనుకనే భగవంతుడు నందగోకులానికి వెళ్ళేటప్పటికీ మాయ అక్కడి నుంచి తప్పుకుని ఇక్కడికి వచ్చింది. అర్థమైందా? మాయ అక్కడ ఉన్నంత వరకు భగవంతుడు అక్కడికి వెళ్ళలేదు. ఆవిడ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కనుక అక్కడ ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు ఉన్న చోట మాయ ఉండదు, మాయ ఉన్న చోట భగవంతుడు ఉండడు. వాడు మన దగ్గర ఉండాలి అని కనుక మనం అనుకునేట్టయితే మనం దేన్ని వదులుకోవాలో చెప్పండి ఇప్పుడు బిగ్గిరిగా? అది మాయను వదులుకోవాలి. ఎప్పుడు వదులుకుంటామో అప్పుడు భగవంతుడు వచ్చి వాడంతా వాడు కూర్చుంటాడు. మన పనులన్నీ వాడే చేసి పెడతాడండి. మీరేమీ దిగులు పడవలసింది. చిట్ట చివరికి ఇంట్లో బట్టలు కూడా ఉతికి పెడతాడు ఆ భగవంతుడు. మనం మామూలుగా కూర్చుంటే చాలు. కాకపోతే మాయను మాత్రం నెత్తిన పెట్టుకోకూడదు. ఎవరిని పెట్టుకోవాలి? భగవంతుడిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పిల్ల ఏడ్చింది. అర్థమవుతున్నదా అండి? ఎప్పుడైతే ఏడ్చిందో వెంటనే వాళ్ళందరూ లేచారండి. లేచి ఒక్కసారి పరుగున వెళ్ళి కంసుని చెప్పారు.
కంసుడు కూడా పరుగున వచ్చాడు కత్తి తీసుకొని. ఎందుకు? 8వ గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు ప్రసవించింది కనుక వాడిని సంహరించాలి. పరుగున వచ్చాడు, తలుపులు తాళాలు తీయించాడు, ఒక్క తన్ను తన్నాడు, లోపలికి వెళ్ళాడండి. తీరా అక్కడ పడుకుని ఉన్నది ఎవరండి? ఒక ఆడపిల్ల. అయినా సరే ఊరుకోలేదండి, 2 పాదాలు పట్టుకుని గుంచాడండి, లాగేశాడు తల్లి పక్క నుంచి. వెంటనే దేవకీదేవి కంసుని పాదాల మీద పడి చెబుతున్నదండి, భగవో హింసిత భ్రాత శిశవ పావకోపమాహ త్వయా దైవ నిసృష్టేన పుత్రికైకా ప్రదీయతాం. అన్నా, నాకు కలిగింది ఆడపిల్లయ్యా, ఈ ఆడపిల్ల నిన్నేం చేస్తుందయ్యా? మగపిల్లవాడైతే పెరిగి పెద్దవాడైన తర్వాత నిన్ను సంహరిస్తాడేమో అనేటువంటి భయం నీకు ఉండవచ్చు, అందులో దోషం లేదు. కానీ ఆడపిల్ల నిన్నేం చేస్తుందయ్యా? అందున నీకు మేనకోడలయ్యా. అన్న శమింపుమన్న తగదు అల్లుడు కాడిది మేనకోడలు, విను మానిని చంపుట రాచపాడి కాదు, మహాత్ములు పోవు త్రోవ పోవన్నా భవత్ సహోదరి గదన్నా నిను శరణంబు వేడదన్. పాదాల మీద పడిందండి. పోతన గారు ఎంత అందంగా చెప్పారు ఆ పద్యం. ఏమండి, ఇవన్నీ కూడా బట్టి పట్టవలసిన పద్యాలండి, నిత్యం పారాయణ చేసుకోవలసిన పద్యాలు, మంత్రంతో సమానమైన పద్యాలండి. ఈ పద్యాలన్నీ కూడా తెలిసిందా అండి? అన్ని పద్యాలు అంతే ఆయన రాసినవి. తర్వాత చెప్పుకుందాం, ముందైతే కథలోకి వెళదాం. అన్న క్షమింపుమన్న, కాస్త క్షమించవయ్యా, ఆలోచించవయ్యా. తగదు అల్లుడు కాడు ఇది మేనకోడలు, మగపిల్లవాడు కాదయ్యా, ఆడపిల్లయ్యా, నిన్ను చంపదయ్యా, నా మాట వినవయ్యా, ఆ పిల్ల జోలికి వెళ్ళవద్దయ్యా. ఎన్ని చెబితే మాత్రం వింటాడండి వాడు? దుర్మార్గుడైనటువంటి వాడికి మంచి గిట్టదండి. లభేత శిఖతాసు తైలమపి యత్నత పీడయన్ పిభేచ్యం భృగదృష్టికాసు సలిలం పిపాసాద్యత కదాచిదపి పర్యటన్ శశ విషాణమాసాదయత్ నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తమారాధయత్ అని ఓ శ్లోకం ఉందండి. భర్తృహరి అని ఓ మహానుభావుడు చెప్పాడు. దీన్ని తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి అని పద్యాలు రాశాడు. ఆ పద్యం చెబితే చాలా మీకు అర్థమైపోతుంది, మీకు వచ్చి కూడా అయి ఉండవచ్చు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. ఎప్పుడన్నా విన్నారా అండి? వినలేదంటే ఏమనుకుంటాడు, ఎందుకు వచ్చింది తలవుతుంది. ఏమంటో, ఇసుకను బాగా గట్టిగా పిండితే నూనె తీయవచ్చు. ఇసుకలోంచి నూనె వస్తుందా? రానిది కూడా పొందవచ్చు. మృగతృష్ణలో నీరు త్రావవచ్చు. ఎండమావుల్లో నీరు ఉంటాయా అండి తాగడానికి? అయినప్పటికీ దాహం తీర్చుకోవచ్చు. తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు. కుందేలికి కొమ్ములు ఉంటాయా అండి? చెవులు ఉంటాయి, కానీ అయినా సరే కొమ్ములు తీసుకురావచ్చు. లేని వాటిని పొందవచ్చు, కానీ మూర్ఖుణ్ణి మాత్రం బాగు చేయలేము అని చెప్పాడండి భర్తృహరి. కనుక మూర్ఖత్వం అంత ప్రమాదకరమైనది. తెలిసిందండి? ఈ కంసుడు కూడా అటువంటి వాడు. ఆ చెల్లెలు ఎంతగా చెప్పినా వింటాడా అండి? వినలేదండి. వినక ఆ పిల్లను తీసుకువెళ్ళాడండి. దేనికి తీసుకువెళ్ళాడు? సంహరించడానికి. ఇప్పుడు అతడి ఆలోచన ఏమిటో తెలుసునా అండి? చెరసాల నుంచి ఆ పిల్లను బయటికి తీసుకెళ్ళాలి. బయటికి తీసుకెళ్తే అక్కడ పెద్ద బండ గుండు ఉన్నది, రాయి. ఆ గుండుకు ఆ 2 కాళ్ళు పట్టుకుని ఎత్తి ఆ గుండు మీద కొట్టాలి. తల పగిలిపోయి ఆ పిల్ల చనిపోవాలి. ఎంత కర్కశమైన హృదయమో, ఎంత క్రూరమైన హృదయమో ఆలోచించండి. ఎంత దుర్మార్గుడు! పసిపిల్ల కదా, పుట్టి ఎంతోసేపు కాలేదే, అటువంటి పిల్లని చంపడానికి సిద్ధపడుతున్నాడండి. ఏమండి? నన్మకంతే హ్యపరాజ దీనా హతసుత ప్రభు దాతుమర్హసి మందాయ అంగేమాం చరమం ప్రజాం. ఆ పిల్ల చేతులు, ఆ పిల్ల కాళ్ళు 2 పట్టుకుని పైకి ఎత్తాడండి, కింద వేసి కొట్టడానికి. ఎత్తేటప్పటికి ఆ పిల్ల ఏం చేసిందో తెలుసునండి? ఆ చేతి పట్టు తప్పించుకుని పైకి ఎగిరిపోయింది. ఎవరు ఎగిరిపోయింది?
మాయను ఎవరైనా చంపగలరా? తప్పించుకోగలరేమో కానీ మాయను చంపగలిగిన వాడు ఎవ్వరూ లేరు. భగవంతునికి ఎట్లా మరణం లేదో మాయకు కూడా మరణం లేదు. భగవంతుని అంశే మాయ కూడా. ఆ మాయే లేకపోతే పిల్లలను పెంచగలదా తల్లి? ఈ పిల్లవాడు నావాడు అనుకోవటం చేతనే స్తన్యమునిచ్చి వాడిని పెంచి పెద్ద చేస్తున్నది. వాడు ఏం చేసినా మెదలకుండా ఊరుకుంటున్నది కన్న తల్లి. అవునా కాదా అండి? ఇదంతా దేనివల్ల? మాయ. ఆ మాయ తల్లి వద్దకు పంపించేవాడు ఎవరు అంటే భగవంతుడే. పంపించకపోతే ఆ పిల్లని పెంచుతుందా తల్లి? ఏమండి? అందువల్ల మాయ ఉండి తీరవలసిందే. ఆ మాయను ప్రయోగించేవాడు కూడా అతడే. కనుక మాయకు మరణం లేదు, భగవంతునికి లేనట్లుగానే. దాని నుంచి తప్పించుకోవచ్చు గాక, కానీ నన్ను చంపగలిగిన వారెవ్వరూ లేర్రా. ఆ మాయ చెబుతున్నది కిమ్మయా హతయ మందజాత ఖలు తవ అంతకృతు. ఏ రాత్రుర్మార్గుడా, కంసరాజా, నన్ను చంపుదాం అనుకున్నావా? నన్ను చంపగలిగిన వాడు ఇంకా లోకంలో ఎవరు పుట్టలేదురా. నీ వల్ల కాదు నన్ను సంహరించడం. ఏమండి? ఎత్ర క్వవా పూర్వశత్రుర్మాహింసీ. నిన్ను చంపేవాడు ఇక్కడే పుట్టాడు, ఇంకొక చోట పెరుగుతున్నాడు. ఉన్న నిజం ఉన్నట్టు చెప్పేసిందండి ఆవిడ. ఆకాశంలో నిలబడిందండి. ఎలా ఉన్నదో తెలుసుకున్న దివ్య స్రగంబరాలేప రత్నాభరణ భూషిత ధనుశూలేషు చర్మాసి శంఖ చక్ర గదాధర. దివ్యమైనటువంటి పట్టు వస్త్రములు ధరించి చుట్టూ విరియబోసుకుని స అష్టభుజ 8 భుజములు కలిగి ఆ 8 చేతులలోనూ 8 ఆయుధములను ధరించి వికటాట్టహాసం చేసిందటండి. పక్క 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 నవ్వి, వెర్రివాడ, నన్ను సంహరిద్దాం అనుకున్నావా? నన్ను ఎవరూ సంహరించలేరు. నిన్ను సంహరించేవాడు ఇక్కడే పుట్టాడు, ఇంకొక చోట వెళ్ళి పెరుగుతున్నాడు. అతడి చేతిలో నీ మరణము తథ్యము, జరిగి తీరుతుంది. ఇంకో మాట కూడా చెప్పిందండి, అతడి చేతిలో నీ మరణం జరిగి తీరుతుంది. అసలు అక్కడి దాకా అక్కర్లా, నేనే చంపగలను నిన్ను. ఎవరు చెప్పింది మాట? మాయ. నేనే చంపగలను. ఎంతోసేపు పడ్డదు నిన్ను సంహరించడం, కానీ నిన్ను వదిలేసి క్షమించి. ఎందుకు వదిలేశాను? అతడు చంపాలి కనుక నిన్ను వదలలా. నన్ను చంపడం కోసమే అయినా నా 2 కాళ్ళు పట్టుకున్నావురా, అందుకే నిన్ను క్షమించి వదిలేశాను. ఏం పట్టుకున్నాడండి వాడు? ఆ 2 కాళ్ళు పట్టుకున్నావు, నన్ను చంపడం కోసమైనా నా కాళ్ళు పట్టుకున్నావు కనుక నిన్ను క్షమించి వదిలేసపో, లేకపోతే నేనే చంపేదాన్ని అని చెప్పింది మాయ. మాయ చంపడం మొదలు పెడితే మనం చావం బ్రతకమండి. అర్థమైందా అండి? మాయ మనల్ని పట్టుకున్నదా, మనం మరణించము. అట్లా అని పోనీ బ్రతికుంటామా అంటే బ్రతికి ఉండలేము. క్షణక్షణం చస్తూ ఉంటాం, బతుకుతూ ఉంటాం, చస్తూ ఉంటాం, బతుకుతూ ఉంటాం. చాలా దుర్మార్గమైన పరిస్థితి. సాధ్యమైనంత వరకు దాన్ని వదిలించుకోవడం కోసమే చూడాలి మనం. ఎవరిని వదిలించుకోవడం కోసం? మాయను. కనుక ఇప్పుడు ఇంత ఉపదేశం చేసింది, వింధ్య పర్వతం మీద కూర్చున్నది. ఆవిడనే వింధ్యవాసిని అని పిలుస్తారు ఇప్పటికీ. మీరు వెళితే చూడవచ్చు ఆవిడ్ని. కాశీ వెళితే కాశీ నుంచి ప్రయాగ వెళ్ళే మార్గంలో ఎడం చేతి వైపు లోపలికి త్రోవ ఉంటుంది, వింధ్యవాసిని అని బోర్డు రాసి ఉంటుంది. ఆ లోపలికి వెళితే అక్కడ అమ్మవారు ఉంటుందండి, మాయాదేవి. అర్థమవుతున్నదా అండి? అంతేకాదు హరిద్వారంలో ఉన్నది. హరిద్వారంలో కూడా మాయాదేవి దేవాలయం ఉన్నదండి. అసలు ఆ ఊరి పేరే మాయాపురి. అర్థమైందండి? హరిద్వారం పేరేంటి? మాయాపురి. అయోధ్య, మధుర, మాయా. ఆ మాయాపురి అంటే హరిద్వారమేనండి. తెలిసిందండి? అక్కడ ఉన్నది మాయాదేవి దేవాలయం. అక్కడ కూడా వెళ్ళి చూసి రావచ్చు. అయితే లోపలికి వెళ్ళి ఆ అమ్మవారిని మొట్టుకుని మనం ఏం అడగాలంటే, తల్లి నా జోలికి మాత్రం రావద్దు అని చెప్పాలి. అంతేగాని నా వెంట జంటగా ఉండి కాపాడు అని మాత్రం కోరుకోరాదు. ఎందుకు అంటే ఆవిడ మాయాదేవి కనుక మన జోలికి రాకూడదు కనుక మన జోలికి మాత్రం రావద్దు తల్లి అని దండం పెట్టాలి ఆ మాయాదేవి.
ఆ వింధ్య పర్వతం మీద కూర్చుని ఉన్నదండి. ఇప్పటికీ ఉన్నది ఆ తల్లి. అందరినీ కాపాడుతూ ఎవరి జోలికి వెళ్లకుండా అక్కడే కూర్చుని. అర్థమైందని? లేకపోతే మనం ఏ మాత్రం కూర్చుని భాగవతాన్ని చెప్పుకోగలుగుతామా? అన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాం కదండి ఇప్పుడు. అవునా కాదా అండి? కనుక అంత దివ్యమైన స్థితి కలుగుతుంది. ఆ భగవంతుని పట్ల అనురాగం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఆ విధంగా ఆ వింధ్యవాసిని చెప్పిందో, ఈ కంసరాజు హృదయం కుదుట పడిందండి. ఎప్పటికైనా మరణం తప్పదు. ఎవరి చేత సంహరింపబడాలో వాళ్ళ చేత సంహరింపబడతాం. దానికోసం నేను ఎన్ని తప్పు పనులు చేశాను అని ఆ అమ్మవారు చెప్పినటువంటి మాటలు విని చెరసాల వద్దకు వెళ్ళి చెరసాల తలుపులు తీయించి ఆ వసుదేవుని దేవకీదేవిని బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి బావగారి పాదాల మీద పడి నమస్కారం చేసి, క్షమత్వం మమ దౌరాత్మ్యం సాధవో దీనవత్సల. బావా, నన్ను క్షమించవయ్యా. నీ పిల్లలు 6 పిల్లల్ని నేను అన్యాయంగా సంహరించానయ్యా. అయినా వాళ్ళ మరణం నా చేతిలో రాసి పెట్టబడి ఉండవచ్చు. అందువల్లనే నాకు ఆ బుద్ధి పుట్టి ఉంటుంది. ఆ కొంటె నారదుడు చెప్పిన మాట కారణం చేత ఈ విధంగా నేను చేయవలసి వచ్చింది. ఆ నారదుడు కూడా కారణం లేకుండా ఏ పని చేయడు కదా. అందువల్ల నీవు పెద్దగా బాధపడకు, నేను చేసిన తప్పును మన్నించవయ్యా అని కాళ్ళ మీద పడి కన్నీళ్లతో కాళ్ళు కడిగాడండి. ఎవరు కడిగింది? కంసుడు. ఎంత మంచివాడుగా మారిపోయాడండి. హాయిగా నిద్రపోయాడు వెళ్ళిపోయి. తెల్లవారింది. తన స్నేహితులంతా వచ్చారు, సామంతరాజులు వచ్చారు. వాళ్ళందరూ అడిగారు కంసుడిని, రాజా, రాత్రి మీ చెల్లెలు ప్రసవించిందా? మగపిల్లవాడు కలిగాడా? సంహరించేసావా? అడిగారు. వెంటనే కంసుడు చెప్పాడు, మగపిల్లవాడే కలిగాడయ్యా, కానీ వాడు ఇక్కడ లేడు, ఇంకో చోట పెరగడానికి వెళ్ళాడు. ఇక్కడ ఓ ఆడపిల్ల ఉన్నదయ్యా. ఆ ఆడపిల్లను సంహరిద్దామని చూస్తే ఆ ఆడపిల్లే నాకు బుద్ధి చెప్పిందయ్యా. ఆవిడ పేరు మహామాయట. కనుక నేనేం చేయలేకపోయాను. వెంటనే ఈ వచ్చిన వాళ్ళంతా ఏమన్నారో తెలుసునా అండి? ఏవంచెత్తర్హి భోజేంద్ర పురగ్రామ ప్రజాదిషు అనిర్దశాన్నిర్దశంశ్చ హనిష్యామక అద్య వైశిశూన్. రాజా, నువ్వెంత తెలివి తక్కువ అడివయ్యా. ఆ వచ్చిన స్నేహితులంతా కంసుడిని చూసి అన్నారు, ఎంత తెలివి తక్కువ అడివయ్యా నువ్వు. శత్రువు అయినటువంటి వాడు చిన్నపిల్లవాడైనా ఎటువంటి వాడైనా ఒక్కటి. వాడు పెరిగి పెద్దవాడై నిన్ను సంహరించవచ్చు. నిన్ను సంహరిస్తే మేమంతా ఎలా బ్రతకాలయ్యా? నీ మీద ఆధారపడి బ్రతుకుతున్నామయ్యా. కనుక నువ్వు అలా మరణించడానికి వీల్లేదు. నిన్ను మేమంతా కాపాడుకోవాలి. నీ ఒక్కసారి అనవయ్యా. 10 రోజుల లోపు ఉన్న పిల్లలు ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళను సంహరిస్తాం. ఎన్ని రోజుల లోపు? 10 రోజుల లోపు. వాళ్ళు పుట్టి 10 రోజులే. ఈ లోపు ఉన్న పిల్లలు ఎక్కడున్నా సరే మేము సంహరిస్తాం. 10 రోజుల లోపు పిల్లల్ని ఎవరైనా సంహరించగలరా అండి? ఎంత దుర్మార్గులైనా కానీ. చిట్ట చివరికి కుక్క పిల్లలు కూడా 10 రోజుల లోపు అయితే పిల్లలు అందంగా కనబడతాయి, ముద్దొస్తాయి. అవునా కాదా అండి? ఎంత బాగున్నాయో పిల్లలు అనుకుంటాం. అటువంటిది 10 రోజుల లోపు పిల్లలు ఏ తల్లి దగ్గర కనబడితే అక్కడికి వెళ్ళి ఆ పిల్లల్ని చంపేస్తాం. అడ్డొస్తే తల్లిని కూడా చంపేస్తాం. నిన్ను బతికించుకోవడం మాకు కావాలయ్యా కంసరాజా అని ఎప్పుడైతే వాళ్ళు అన్నారో, మళ్ళీ వాడి లోపల నుంచి ఎవరు బయటకు వచ్చారండి? రాక్షసుడు బయటకు వచ్చాడండి. అర్థమవుతున్నదా? కనుక ఇప్పుడు మనకేమర్థమయ్యిందో చెప్పమంటారా? ఎవరితో స్నేహం చెయ్యాలో తెలుసుకుని స్నేహం చేయాలి. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయాలి. పైగా ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ ఎదురయ్యింది. ఆ స్నేహితుడిని బ్రదర్ అని పిలుస్తున్నాడు. బ్రదర్ అని కూడా పూర్తిగా పిలవట్లా, బ్రో అంటున్నాడు.
పక్కన దర్ర అని పిలవడం కూడా వాడికి ఒళ్ళు బద్ధకం. అవునా కదా అండి? ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎప్పుడు కూడా పొరుగింటి పొన్న కూర రుచి అని ఎవడో చెప్పిన దాన్ని మనం చేయడానికి సిద్ధపడటం అనేటువంటిది ఏమంటారండి? దాన్ని అనుకరణ అంటారు. మన ఒరిజినాలిటీ మనకు ఉండాలి, కానీ ఎవరినో మనం అనుసరించడం ఏంటి? మనల్ని వాళ్ళు అనుసరించాలి. భారతీయ సనాతన ధర్మము అంత గొప్పదండి. భారతదేశం తెలిసిందండి. గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ అంతటి వాడు భారతదేశం మీదకు దండయాత్రకు వస్తే, పురుషోత్తముడు అనేటువంటి రాజు ఆనాడు పరిపాలన చేస్తే, పురుషోత్తముడితో ఒక్కరోజు యుద్ధం చేస్తేనే చెమటలు పట్టినాయి. ఎవరికి? గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్కి. ఆ అలెగ్జాండరు ప్రియురాలు ఉన్నదండి, రుక్సానా ఆమె పేరు. ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి? అర్ధరాత్రి ఒక రాఖీ తీసుకుని వెళ్ళి సముద్రం చీలం నది, ఆ నదిని దాటి పురుషోత్తముని వద్దకు వచ్చి అన్నా అని పిలిచిందండి. గుడారంలో పడుకున్న పురుషోత్తముడు లేచి వస్తే, ఎవరమ్మా అంటే, అతడి చేతికి రాఖీ కట్టి, అన్నా నీ చెల్లెలతో సమానం నేను ఇప్పుడు, నా ప్రియుడైనటువంటి గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ని బ్రతికించవయ్యా అని అడిగిందండి. అర్థమైందండి? చరిత్ర పరిపూర్ణంగా చదవాలి. ఎప్పుడైతే అడిగిందో, మొట్టమొదటి రోజు అయిపోయిందా, రెండవ రోజున యుద్ధం చేసేటప్పుడు పురుషోత్తముడు ఏం చేశాడో తెలుసునా అండి? అలెగ్జాండర్ యుద్ధం చేస్తున్న సమయంలో పురుషోత్తముడు తన సైనికుడే అలెగ్జాండర్ మీద బాణం వేస్తున్నాడు. ఎవరి సైనికుడు? పురుషోత్తముని సైనికుడు అలెగ్జాండర్ మీద బాణం వేస్తుంటే, ఆ బాణం తగిలిందా, అలెగ్జాండర్ ఏమవుతాడు? అక్కడికక్కడ ప్రాణాలు వదులుతాడు. రాత్రి రాఖీ కట్టి నేను నీకు చెల్లెల్ని, నా భర్తను బ్రతికించమని అడిగినటువంటి రుక్సానా మాట గుర్తుకొచ్చి బాణమును ఎక్కుపెట్టి తన సైనికుడి మీద బాణం వేశాడు పురుషోత్తముడు. మాట నిలబెట్టుకోవడానికి భారతదేశం ఎంత గొప్పది, గుండె చరుచుకుని చెప్పవలసిన దేశంలో పుట్టాం. కేవలం కట్టల కోసం పరాయి దేశం వెళుతున్నాం. అవునా కాదా అండి? ఏమనుకోమాకండి, ఇక్కడ వాళ్ళ పిల్లలు వెళ్ళి ఉంటారు. వెళ్ళటం తప్పు కాదు, కానీ ఈ దేశాన్ని మరిచిపోవటం తప్పు. అవునా కాదా అండి? ఎటువంటి దేశం అండి దేశం? ఏ దేశం ఎగిన ఎందు కాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేదురా మన వంటి పౌరులింకెందు, ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినడవి స్వర్గఖండమునా. ఈ భారత భూమి మొత్తం స్వర్గం అండి. అర్థమైందా అండి? అంత చక్కని దేశంలో పుట్టాం. ఎంత మర్యాద అండి దేశంలో. ఎన్ని దివ్యమైనటువంటి ఔషధులు ఉన్నాయి, ఎన్ని దివ్యమైనటువంటి నదులు ఉన్నాయి, ఎన్ని నదములు ఉన్నాయి, ఎంతమంది మహానుభావులు ఇక్కడ అవతరించారు, ఎంతమంది మహానుభావులు దైవతత్వం కలిగినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి. విజయవాడ దగ్గర చిన్నజీయర్ స్వామి వారి ఆశ్రమం ఉన్నదండి. సీతానగరం అని ఉంటుంది, అక్కడ ఉన్నది స్వామివారి ఆశ్రమం. ఆ ఆశ్రమంలో పంచలోక విగ్రహాలు ఉన్నాయి. రామ పంచాయతనం ఈ ఎత్తున ఉంటాయి. కోట్ల రూపాయల ఖరీదు చేసేవి. ఎవరో దాతలు ఇస్తే కొని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ సంగతి తెలుసుకున్న ఒక దొంగ ఆ ఆశ్రమంలో ప్రవేశించి ఆ విగ్రహాలు ఎత్తుకుపోయాడు. వాస్తవం. మేము చదువుకుంటున్నాం అప్పుడు విద్యార్థులు. అప్పుడే కొత్తగా పీఠానికి వచ్చారు ఈ స్వామివారు, ఇప్పుడున్న చిన్నజీయర్ స్వామివారు. అంతకుముందు వీరి తాతగారు ఉండేవారు. అయితే పోలీస్ కేసు పెట్టారు. అవన్నీ చూసి కొలతలు కొలిచి ఇవన్నీ వేసుకుంటారు ఆ పోలీసులు. వాళ్ళ పద్ధతి ఏదో వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు వచ్చారు. ఆ ఉన్నటువంటి వాళ్ళలో ఐజీనా ఏదో అంటారు, పెద్ద ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్.
అతడు ఎవరయ్యా అంటే ఓ క్రైస్తవుడు. కొంత ప్రశ్న వేశాడు, మీరు రాముడు దేవుడు కదా, వాడు ఎవడో ఎత్తుకుపోతుంటే మెదలకుండా ఎట్టా ఊరుకున్నాడు, చెంప చెల్లు అనిపించాలి కదా, ఇట్టా అడిగాడు. ఎవరిని? జీఆర్ స్వామి వారిని అడిగితే స్వామివారు ఎంత మధురమైన సమాధానం చెప్పారంటే, అయ్యా ఇజీ గారు, భగవంతుడి కొడుకులే మొత్తం లోకంలో ఉన్న వాళ్ళందరూ. ఒక తండ్రి పెద్ద కొడుకు దగ్గర కొంతకాలం, రెండో కొడుకు దగ్గర కొంతకాలం, మూడో కొడుకు దగ్గర కొంతకాలం ఉన్నట్టుగా ఇప్పుడు దొంగ కొడుకు దగ్గర ఉండటానికి వెళ్ళాడు. మీకు చేత అయితే తీసుకురండి, లేకపోతే వాడే వస్తాడు అని చెప్పారు. వాస్తవం. 3 నెలలు అయ్యేటప్పటికీ వాడే తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టి వెళ్ళాడండి. ఆ దొంగ వచ్చి. విశ్వాసం గొప్పది. ఆ భగవంతుని పట్ల అటువంటి భావన ఉండటం గొప్పది. తెలిసిందా అండి? ఎప్పుడు మంచి ఎక్కడ ఉంటే అక్కడి నుంచి మనం తీసుకోవాలి, చెడుని మాత్రం ముట్టుకోకూడదు. మంచినీళ్ళ పంపు దగ్గరే సైడ్ కెనాల్ కూడా ఉంటుంది. ఉంటుందా ఉండదా అండి? ఈ నీళ్లు వదిలిపెడితే ఎక్కడికి పెడతాయి? సైడ్ కెనాల్లోకి పెడతాయి. వదిలిపెట్టకుండా బిందులోకి పట్టుకుంటే తాగటానికి ఉపయోగపడతాయి. కనుక మంచిని స్వీకరిద్దాం, చెడు జోలికి వెళ్ళవద్దు. అన్ని చోట్ల మంచి చెడు రెండు ఉన్నాయి. తెలిసిందా అండి? చెడునే పట్టుకుని ఊరికే విమర్శిస్తూ వెళ్ళాడుతూ కూర్చుంటే ప్రయోజనం. మంచి జోలికి వెళదాం, మన మనస్సు బాగుంటుంది. కనుక దివ్యాత్మ స్వరూపులారా, 10 రోజుల లోపల పిల్లల్ని చంపేస్తామని చెప్పారండి. మళ్ళీ వాళ్ళ లోపల నుంచి రాక్షసుడు భయపడ్డాడు. తోటి వాళ్ళందరూ ఇలా మాట్లాడేటప్పటికి ఏమవుతుందండి? దీన్నే మనం ఏమంటామంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని అంటాం, వాతావరణ పరిస్థితులు. అందుకనే ఎవరితో స్నేహం చేయాలి? మంచి వాళ్ళతో స్నేహం. వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసుకుని స్నేహం చేయాలి. ఈ దుర్మార్గులతో స్నేహం చేశాడు, దుర్మార్గపు ఆలోచనే ఇచ్చారు, అన్నాడండి, అంతే. ఇక వాళ్ళు ఎక్కడెక్కడ పిల్లలు దొరుకుతారో వాళ్ళని సంహరించడానికి బయలుదేరారు. ఒక్కసారి మన నందగోకులం పెడదాం. మనకు కావలసిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఆ వసుదేవుడు నెత్తిని పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ దింపొచ్చాడు కదండి. పాపం తల్లి ఒడిలో ఉన్నటువంటి పిల్లవాడిని, పొత్తిళ్ళలో ఉన్న పశువాడిని కళ్ళు కూడా తెరవక ముందే ఆ పశువాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడండి. ఇంకా మనం చాలా మంచివాళ్ళం, వాడికి 15 ఏళ్ళు వచ్చిన తర్వాత హాస్టల్లో పడేస్తున్నాం. వసుదేవుడు మనకన్నా కఠినాత్ముడు, పుట్టిన వెంటనే తీసుకెళ్ళి అక్కడ పడేశాడు. వాడే చెప్పాడు కదండి, నన్ను తీసుకెళ్ళి అక్కడ దింపమని. అందుకనే దింపాడండి. మనం అక్కడికి వెళదాం. వాడు అక్కడ ఉన్నాడు కనుక వాడు ఎక్కడ ఉంటే మనం అక్కడికి చేరుకోవాలి. ఒక్కసారి ఒళ్ళు తెలిసింది ఎవరికి? ఆ యశోదమ్మకు నిద్ర మెలకువ వచ్చిందండి. పక్కనే చూసుకుంది, నల్లటి వాడు కనపడ్డాడండి, మగపిల్లాడు. ఒక్కసారి పొలికేక పెట్టింది, ఏమండోయ్ మగపిల్లవాడు పుట్టాడు అన్నది. అంటే అర్థం ఏమిటో తెలుసునా అండి? అప్పటిదాకా నందరాజు అక్కడకు రాలేదు. తెలిసిందండి? వాటి రోజున ఆ లాభం లేదండి, ఆపరేషన్ చేసి పిల్లవాడిని తీయాలి అంటే ఆ భార్యను స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్తుంటే వీళ్ళు కూడా వెనకాల పెడతాడు. నువ్వెక్కడికి రావేదావు, బయట నుంచోరా అంటాడు డాక్టర్. నందరాజు మనకు ఎన్ని పాఠాలు చెప్పాడు. ఆ ప్రసూతి గృహంలోకి ఎవ్వరూ వెళ్ళకూడదు, ఒక మంత్రసాని తప్ప. మంత్రసాని అనే ఆవిడకి పేరు ఎందుకో తెలుసా అండి? సాని అంటే పని చేయున్నది అని అర్థం. ఏం పని చేస్తుంది? మంత్రసాని. మంత్రము అంటే రహస్యము. ఏ విషయమునైనా రహస్యముగా ఉంచి పని చేసేది కనుక ఆమెకు ఏమని పేరు? మంత్రసాని అని పేరు. మంత్రం అంటే రహస్యం. రాజునకు విజయమూలము రాజిత మంత్రంబు అని తిక్కన గారు భారతంలో రాస్తాడండి. కనుక ఎన్నో గ్రంథాలు ఏదో ఒక్కటి పట్టుకుంటే కాదు, అన్నిటినీ మనం తీసుకురావాలి. కనుక ఆవిడే చెప్పింది, మగపిల్లవాడు కలిగాడయ్యా. ఎప్పుడైతే మగపిల్లవాడు కలిగాడు అని చెప్పారో వెంటనే పరవశించిపోయాడండి. పరుగు పెట్టుకుంటూ బయటికి వెళ్ళాడా, ఊరు మొత్తం పంచి పెట్టాడు. ఏం పంచి పెట్టాడు? చాక్లెట్లు పంచి పెట్టాడు. ఏం పంచి పెట్టాడు? చాక్లెట్లు పంచి పెట్టాడండి. మొత్తం ఎవరికి దొరుకుతాయో చూడండి.
ఎంత దూరం ఇంకా మెరుస్తుంది. ఏమేసి ఆవిడకి వేయి ఒళ్ళో దొరకలేదు పాపం. ముందు తెలిసి ఉంటే కాస్త రెడీగా ఉండేవారు, దొరికేవి. మొత్తం అందరికీ పంచిపెట్టాడండి. ఊరంతా తీపి చేశాడు, అందరి నోరు తీపి చేశాడు. నందరాజు పరవశించిపోయాడు. 10 రోజులు పురిటి ఇంట కాలం గడిచిపోయింది. జాగ్రత్తగా వినండి పెద్దలారా. జయగోపాల కృష్ణ భగవానుకి 10 రోజులు కాలం గడిచింది. పురిటి ఇంటి నుండి ఆ పిల్లవాడికి స్నానం చేయించి బయటికి తీసుకొచ్చారు. పురిటి ఇంటి నుంచి ఆ పిల్లవాడికి స్నానం చేయించి బయటికి తీసుకొచ్చారు. మేదర జల్లెడ ఉంటుందండి, మేదర బద్దలతో అల్లిన జల్లెడ ఉంటుంది. ఒడ్లు జల్లించుకునేవాళ్ళు పూర్వం, పెద్దదిగా ఉంటుంది. ఆ జల్లెడ తీసుకుని ఆ జల్లెడలో అరటి ఆకులు వేసి ఆ పసిపిల్లవాడిని అక్కడ పరుండబెట్టారండి. ఆ నల్లని వాడు, పెద్ద పెద్ద కనులు, నల్లని వాడు, పద్మనయనంబుల వాడు, కృపారసంబు రాజుల్లెడు వాడు, మౌళి పరిసర్పిత పెంచము వాడు, అటువంటి వాడండి. వాడిని అక్కడ పడుకోబెట్టారు ఆ జల్లెడలో. ఎప్పుడైతే జల్లెడలో పడుకోబెట్టారో చక్కని ఊయల, ఆ ఊయల కట్టారండి, పెద్ద ఊయల. ఊళ్ళో ఉన్న పెద్ద ముత్తైదువులందరినీ పిలిచిందండి. ఆ ముత్తైదువులందరూ వస్తున్నారు. అర్థమైందండి. అందరినీ పేరు పేరున బొట్టు పెట్టి పిలిచిందండి యశోదమ్మ. అమ్మా, మా పిల్లవాడిని ఉయ్యాల్లో వెయ్యాలి, మీరు వచ్చి చక్కగా ఉయ్యాల్లో పడుకోబెట్టండి అని మొత్తం అందరినీ పేరంటానికి పిలిచిందండి. మొత్తం అందరూ వచ్చారా? అందరూ వచ్చారు. పెద్ద ముత్తైదువులు 3 గదుల్లో కూర్చున్నారు. వాళ్ళకు కూడా పెట్టండి, ఆ ముత్తైదువులకు కూడా చాక్లెట్లు పెట్టండి. మనకి తెలియకుండా తలుపులు వేసేసిన తర్వాత తింటారు వాళ్ళు. అర్థమైందా అండి? పెద్ద ముత్తైదువులు ఉన్నారు, 3 ఉన్నారు ఇక్కడ. వాళ్ళని వదిలిపెట్టి మనమే నోట్లో వేసుకుంటే కష్టం. జయ గోపాల కృష్ణ భగవానుకి. ముత్తైదువుల్ని పిలుచుకొచ్చారండి. మొత్తం అందరూ బయలుదేరారు. ఆ నందగోకులంలో ఉండేటువంటి ముత్తైదువులంతా ఎలా వస్తున్నారండి? ఏనాడు మామగారు పెళ్లినాడు పెట్టిన పట్టు చీరటండి. ఆ ట్రంకు పెట్టెలో ఉన్నాయిట చీరలన్నీ. ఆ అడుగున పెట్టిన పట్టు చీర మడతలు విప్పితే
జారి పడనించగా చూచితిరి గోపకాంతలు మొగలి పూల రేకులు. ఆ పట్టు చీరల మడతల్లో ఏమి ఉన్నాయిట? మొగలి రేకుల మడతలు ఉన్నాయి. ఆ మడతల్లో మొగలి రేకుల పూల రేకులు ఉన్నాయటండి. మొగలి పూలకు గొప్ప గుణం ఉంది, ఎండిపోయిన వాసన. పూర్వపు రోజుల్లో ఆడవాళ్ళందరూ ఆ చీరల మడతల్లో మొగలి పూలే పెట్టుకునేవాళ్ళు. ఈ కలరా ఉండలు, ఈ పెర్ఫ్యూమ్స్ ఇవేవి రానప్పుడు అవే ఉపయోగించేవాళ్ళు. ఆ చీర పట్టుకుని అలా ఎత్తితే మొగలి పూల రేకులు జారి పడుతున్నాయట. పెళపెళలాడు పట్టు చీరలు ధరింప కాలి అంగలు గొళ్ళెపు గొలుసులు పట్టీల బిగువు సొగగునం కాశపోసి కోక కట్టి కాసంత బొట్టు పెట్టి అందియల రవళి సంగీతము పోలెత్రోచు వారి పద విన్యాసమును చూచి భూదేవి శరీరము పులకరింప. వాళ్ళ పాదాలు ఆ భూదేవి మీద పెడితే ఆ భూదేవికి ఒళ్ళు ఒక్కసారి పులకరించిందట. పులకరించి ఆమె అనుకుంటున్నదట, ఏమి భాగ్యంబు పొంగే నా మేను ఇంత దివ్యమైన అందెల రవళికి నోచుకొనియుండ సుందరీమణుల అందెల రవళులు నాకు వీణుల విందుగాగా. ఆవిడ అలా భావించిందటండి. ఈ సుందరీమణులు అందమైన వాళ్ళు చక్కగా ఒక్కొక్కళ్ళు అంతకుముందు ఉన్నా లేకపోయినా ఇవాళ మేకప్ చేసుకుని బయలుదేరారట. ఎందుకు? అక్కడికి వెళ్ళాలి, పేరంటానికి వెళ్ళాలి, మనమే అందరికన్నా గొప్పగా కనపడాలి. ఆ ఉద్దేశంతో ఒకరికి తెలియకుండా చక్కగా అలంకరించుకుని అలా వీధుల వెంట పట్టు చీరలు కట్టుకుని పెడుతుంటే ఏం బాగుంటుందండి. శ్రావణ మాసంలో మా చిన్నప్పుడు చూసేవాళ్ళం. 15 మంది 20 మంది ఆడవాళ్ళు అట్లా కలుసుకుని అమ్మలక్కలు మాట్లాడుకుంటూ అలా పేరంటానికి ఒకళ్ళిళ్ళకు ఒకళ్ళు అట్లా వెళుతూ ఉంటే ఆ ఇళ్లకు వెళితే వాళ్ళు ఆ అట్లకాడ తీసుకొచ్చి కాటుగా అందిస్తే కాటుగా పెట్టుకుని వాళ్ళు ఇచ్చే శనగలు అరటిపళ్ళు అవన్నీ తెచ్చుకుని ఆ మూటలు ఆ కర్చీఫ్ మూటలు దగ్గర పెట్టుకుని వస్తుంటే మగవాళ్ళంతా పచ్చి శనగలు నానబెట్టినవి తినటం కోసం గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉండేదండి ఆ వాతావరణం. ఇవాళ రోజున పేరంటాళ్ళు లేరు, వచ్చేవాళ్ళు లేరు. ఆ నోము నోచుకునే వాళ్ళే వెళ్ళి 5 ఇళ్లకు తిరిగి మీరెవరు రావద్దు మా ఇంటికి, మేమే వచ్చి ఇచ్చిపోతామని చెబుతాం. చివరికి మన జీవితం అంతా యాంత్రికమైపోయిందండి. అవునా కాదా అండి? యాంత్రికం ఒక మిషన్ పనిచేసినట్టుగా ఉన్నది తప్ప సంప్రదాయం, ఒక కట్టుబాటు, ఒక వేడుక ఇవి ఎక్కడా కనపడటం లేదండి. తెలిసిందా అండి? ఎన్ని కోల్పోతున్నామో మనం ఒక్కసారి ఆలోచించండి. అతి మధురమైనటువంటి భావాలను అన్నిటినీ వదులుకుంటున్నాం. పనికి రాని వాటినన్నిటినీ ఒడిలో చేర్చుకుని వాటిని మొయ్యలేక ఏడుస్తున్నాం. అవునా కాదా అండి? కనుక ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఆ విధంగా ఉంటే ఆ పేరంటాండ్రు అలా నడిచి వస్తుంటే భూదేవి పులకరించిపోయిందటండి, పరవశించిపోయిందట. ఏమి ఆనందంగా ఉన్నది నాకు ఇవాళ అనుకుంటోంది ఆ భూదేవి. అలా నడిచి వస్తున్నారా, మొత్తం అంతా నందరాజు ఇంటికి చేరారండి. చక్కని ఊయల, పూర్వపు రోజుల్లో చెక్కతో చేసేవాళ్ళు. ఇవాళ నాకు ఆనందం ఏంటంటే చెక్కతో చేసిన ఉయ్యాలే ఇక్కడ కనపడిందండి. నేను నా సతీమణి అనుకున్నాం, ఇటువంటిది మనం కూడా చేయించాలి, ఎక్కడ చెప్పినా ఊయలే తీసుకువెడదాం. ఇప్పుడు అన్నీ లేనిపోని ఉయ్యాలండి. మేము చిన్నప్పుడు పడుకున్నప్పుడు ఇటువంటి ఉయ్యాల్లోనే పడుకున్నాం. అర్థమైందండి? కాకపోతే 4 తాళ్ళు వేసి కట్టేవాళ్ళు. డబ్బులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కనీసం మేతర బద్దలతో చేయించేవాళ్ళు అండి. తొట్టెలాగా చేయించి దానికి రంగులు వేసి 4 వైపులా తాళ్ళు కట్టేవాళ్ళు. చక్కగా విశాలంగా ఊయల్లో పడుకుని హాయిగా నిద్రపోయేవాడు వాడు. ఇప్పుడు ఊయళ్ళు ఎట్లా ఉన్నాయండి? ఓ పాత చీర కడతారు పైన స్ప్రింగుకి, ఆ స్ప్రింగు పైన కొంకికి తగిలించడం, అందులో మూటల్లే వాడిని పడేయటం, ఒక్క గుంజి వదిలేయటం, పడుకో అంటాం. వాడు కిందికి పైకి కొట్టుకుంటూ ఉంటాడు. అంతే. ఊగే ఆలోచన కానీ ఆ అదృష్టం కానీ వాడి కర్మం. ఏం చేస్తాం? ఇప్పుడు పుట్టాడు, మరి ఈ కాలంలో పుట్టాడు. ఆ కాలంలో పుడితే హాయిగా పడుకునేవాడు. ఈ చెయ్యి ఇటు
ఈ కాలిటు పడేసి దొరయ్యబడరా అని పడుకునేవాడు, హాయిగా నిద్రపోయేవాడు. అటువంటి ఊయల, చెక్కతో చేసిన ఊయల ఎంత బాగుందో దాన్ని వర్ణించాలండి. ఎంత గొప్పగా వర్ణించారో తెలుసునా? ఆ ముత్తైదువులందరూ వచ్చేసారా, చక్కని పట్టు చీరలు కట్టుకుని, పూలు తురుముకుని, మెడ నిండా నగలు వేసుకుని, ఏమండి నవ్వుతూ, కంటి నిండా కాటుక పెట్టుకుని, ఆ కన్ను జాగ్రత్తగా కాపాడపడాలి అంటే కాటుక అందం కోసం కాదండి పెట్టుకునేది, కంటి యొక్క చూపు రక్షణ కోసం పెట్టుకునేది. ఆ కాటుక ఎప్పుడైతే పెట్టుకుంటారో కంటికి ఏ విధమైనటువంటి జబ్బు కలిగే అవకాశం. మగవాళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళండి. వాళ్ళను ఆ పెట్టుకునే కాటుకను సుర్మ అని పిలిచేవాడు ఆనాడు. ఇప్పుడు అన్నీ వీళ్ళు మానేశారు, వాళ్ళు మానేశారు. అర్థమైందా అండి? పాపం హైటెక్స్ కంపెనీ వాడు దివాళా తీశాడు. మానేస్తే ఏముందండి? కనుక ఆ కాటుక, కంటి నిండా కాటుక పెట్టుకుని ఆ ముత్తైదువులంతా అక్కడికి వెళితే అందులో ఉన్న పెద్ద పెద్ద ముత్తైదువులను ఏరుకున్నదటండి యశోదమ్మ. బాగా వార్ధక్యం వచ్చి ఉండాలి, 5 లక్షణాలు కలిగి ఉండాలి. 5 లక్షణాలు కలిగి ఉంటే ముత్తైదువు. ఎవరు 5 లక్షణాలు? ఏమిటి 5 లక్షణాలు? పసుపు, కుంకుమ, కాలి మెట్టెలు, చెవి కమ్మలు, 4 అయిపోయినాయి. 5వది ముక్కు పుడక. మంగళసూత్రాలు కూడా లేవండి ఇందులో. ముక్కు పుడక ఖచ్చితంగా ముత్తైదువు యొక్క లగ్నమును దాసే 5 లక్షణంబులను పొందిన శేషలు జల్లుచు ముత్తైదువులెల్ల కృష్ణ పరమాత్ముని నీల విభాగంబునం చేసి పెండ్లి గావించే అని నీల పెండ్లి అని ఒక గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అర్థమైందా అండి? ఈ 5 లక్షణాలు ఉంటే ఆవిడ ముత్తైదు. ముత్తైదువు అనే పదాన్ని విడదీస్తే ఏమవుతుంది? మీకు కోపం వస్తుందేమో. ముతి 5వ ముత్తైదువ. ముతి అంటే ముసలితనము కలిగి ఈ 5 లక్షణములు కలిగి ఉంటే ఆవిడని ఏమంటారు? ముత్తైదువ అంటారు. అటువంటి వాళ్ళని 5గురిని పిలిచిందండి. వచ్చిన వాళ్ళని, మిగతా వాళ్ళు ఏమీ బాధపడలా. మేము పనికిరామా, ముత్తైదువులను కామా, ఇటువంటి కామెంట్స్ ఏమీ లేవు అక్కడ. అర్థమైందండి? వాళ్ళని వీళ్ళు గౌరవించారు, వీళ్ళని వాళ్ళు గౌరవించారు, అంతా సమానమే. ఆ కారణం చేత ముత్తైదువులు వచ్చారు. ఆ నల్లని వాడిని చేత్తో పట్టుకున్నారా, ఆ ఊయల మీద నుంచి పైనుంచి కిందికి, కింది నుంచి పైకి అలా తిప్పి 3 సార్లు ఇప్పుడు ఆ ఊయలలో పడుకోబెట్టారండి వాడిని. ఎవరిని పడుకోబెట్టింది? ఆ పిల్లవాడిని పడుకోబెట్టి ఆ ముత్తైదువులు ఇప్పుడు పాడుతున్నారండి. జో అచ్యుతానంద జో జో ముకుంద. నేను చెబుతా అప్పుడు లేవండి, అప్పుడు దాకా కూర్చోండి. అమ్మా తల్లులారా కూర్చోండి, అప్పటిదాకా కూర్చోండి తల్లులారా, నేను చెబుతా కదా. ఆ మొత్తైదువులు పాడుతున్నారండి. జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద జో జో. అవునా? మరి ఆ తొట్టె దేంతో చేసేటండి? చెక్కదు కాదట. తొలుత బ్రహ్మాండంబు తొట్టెగా వించి. ఇప్పుడు వాడు పడుకునే తొట్టె దేంతో చేసింది అండి? బ్రహ్మాండమే తొట్టెట. తొలుత బ్రహ్మాండంబు తొట్టెగా వించి. మరి ఆ తొట్టికి గొలుసులు కట్టాలి కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి గొలుసులు? 4 వేదముల గొలుసుల మరించి. ఆ తొట్టెలో పక్క వేయాలి కదా వాడు మెత్తగా ఉండడానికి. పలువైన పణిరాజ పానుపమరించి ఆదిశేషుణ్ణే పక్కగా వేశారటండి. పణిరాజు ఆదిశేషుడు చెలియడోలికలోన చేర్చి లాలించి. ఎంత మృదువుగా అంటే అంత హాయిగా వాడు పడుకుంటాడు. జో అంటే
ఉలిక్కిపడి లేస్తాడు ఉయ్యాల్లో. అవునా కాదా అండి? ఇప్పుడు ఉయ్యల్లో వేయండి, ఊపండి. వేసేసారా? శుభం పూయాలి. ప్రవచనం అయిపోయిన తర్వాత దంపతులుగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ముందు ఊపండి. దంపతులు ఇద్దరు కలిసి. లేదు మేము సింగిల్గానే వచ్చామండి అంటే సింగిల్గానే సింగిల్ ఊపండి, ఎక్కువ టైం లేకుండా. ఇప్పుడు కాదు, ప్రవచనం అయిపోయిన తర్వాత. ఇప్పుడేగా వాడిని పడుకోబెట్టిన వాళ్ళు ఊపారు, నిద్రపోతున్నాడు. మొత్తం అందరూ వచ్చి ఊపితే మళ్ళీ లేస్తాడు పాపం వాడు, డిస్టర్బెన్స్ అవుతుంది. దయచేసి మీరు ఎవరు కథలు మాట్లాడండి, మనం ముందుకెడదాం కథలు. జయ గోపాలకృష్ణ భగవానికి. చక్కగా పడుకోబెట్టారండి, ఊపుతున్నారండి. ఆ గోపకాంతలందరూ వాడి చుట్టూ చేరి వాడిని ఆడిద్దాం అనుకున్నారా? కానీ విచిత్రం ఏమంటే అంతా రివర్స్లో ఉన్నది. వీళ్ళెవరూ వాడిని ఆడించట్లా, వాడే ఆ గోపకాంతలను ఆడిస్తున్నాడండి. ఆ నల్లని వాడు అంతంత కళ్ళు చేసి పెద్దవి చేసుకుని వాళ్ళ వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతూ కనబడుతున్నాడు. ఆ ఉయ్యల్లో మీకు ఆడిస్తున్నాడు వచ్చినటువంటి గోప స్త్రీలనందరినీ కూడా. ఈ వచ్చినటువంటి గోపకాంతలకు పేరంటానికి పిలిచింది కదా, ఆ పేరంటానికి వచ్చిన వాళ్ళకి వాయనం ఇవ్వాలి కదా. గుప్పటి శనగలు, 2 అరటిపళ్ళు, పనికిరాని ఒక్కబడి పొట్లం, 5 పైసలే ఉంటుంది ఆ ఒక్కబడి పొట్లం. పనికొచ్చేది వేయకూడదు అందులో, అంతే కదండి వేసేది. ఏమనుకో మాకండి, ఉన్నదే చెబుతున్నా. ఆ 2 అరటిపళ్ళు కూడా ఎంత నల్లగా ఉంటే అంత శ్రేష్టం. ఆ శనగలు మాత్రం నానబెట్టినవి ఒక గుప్పెడు అందులో. ఇవన్నీ సంచుల్లో సర్ది మరీ ఇవ్వాలి కదండి, అవునా కాదా? అందుకని యశోదమ్మ లోపల ఇవన్నీ సర్దుకుంటుందండి. ఆ శనగలు ఇవన్నీ ప్యాకెట్లలో పోస్తుంది. ఆ సమయంలో వచ్చింది ఒక ఆవిడ. ఎంత అందంగా ఉన్నదో ఈ గోపకాంతలందరూ అనుకుంటున్నారండి. ఏమనుకుంటున్నారో తెలుసిన విషయం, ఈ ఊయల్లో పడుకున్నవాడు సాక్షాత్తు నారాయణుడే, అందులో ఏం సందేహం లేదు. నారాయణుడు వైకుంఠంలో లేకపోతే వాడు ఎక్కడికి వెళ్ళాడా అని వెతుక్కుంటూ లక్ష్మీదేవి వచ్చింది. అందుకే ఇంత అందంగా ఉన్నదే ఈవిడ అని అనుకున్నారండి. ఆవిడ అంత అందంగా ఉన్నది. ఎవరో తెలుసునండి, ఆవిడ ఒక రాక్షసి. ఆవిడ పేరు పూతన. రాక్షస రూపంతో వస్తే ఎవరు లోపలికి రానివ్వరు గనుక, వాళ్ళు కామరూపులు, కోరుకున్న రూపం వాళ్ళకి వస్తుంది కనుక ఒక అందమైనటువంటి రూపంతో తయారై అందమైన వస్త్రాలు ధరించింది. ఇప్పుడు ఏం చేస్తున్నది అంటే సరాసరే లోపలికి వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? యశోదమ్మ దగ్గరికి వెళ్ళింది, పిల్లవాడి దగ్గరికి రా. ఆ పూతనకు ఒక వ్యూహం ఉన్నది, ఒక ఆలోచన. ఏమిటి ఆలోచన? ఆ పిల్లవాడికి పాలివ్వడం కోసం వెళ్ళాలి. పాలివ్వాలి, పాలతో పాటు విషాన్ని ఇవ్వాలి, ఇచ్చి ఆ పశువాన్ని చంపాలి. ఇది ఆ పూతన ఆలోచన. అర్థమైందండి? ఒక ప్లాన్, ఆ ప్లాన్ వేసుకుంది. ఆ ప్లాన్ ప్రకారం ఇప్పుడు వెళ్ళాలి. సరాసరి పిల్లవాడి దగ్గరికి వెళ్తే ఏమవుతుందో, ఎందుకు వచ్చింది? యశోదమ్మ దగ్గరికి వెళ్ళి, నిన్న మనం చెప్పుకున్నాం, బాగా పొగిడితే మనం ఏ పని చేసినా ఒప్పుకునేటువంటి వాళ్ళు 2 ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు? ఒకరు భగవంతుడు, ఇంకొకరు స్త్రీ. అర్థమైందా అండి? పొగిడితే చాలు. ఇప్పుడు ఆ యశోదమ్మ దగ్గరికి వెళ్ళి ఆ గోపిక ఆ రూపంలో ఉన్న పూతన మాట్లాడుతుంది. ఏమని? ఎటువంటి పిల్లవాడిని కన్నావు, కంటే ఇటువంటి వాడిని కనాలి, పాలిస్తే ఇటువంటి వాడికి పాలివ్వాలి. మాకు ఉన్నారు పిల్లలు, నీ పిల్లవాడిని చూచిన తరువాత మా పిల్లల వైపు కూడా చూడాలి అని మాకు అనిపించటం లేదమ్మా. ఏమండి? ఎంతవరకు పొగడాలో అంతవరకు పొగుడుతుంది. మా పిల్లల్ని చూస్తేనే అసఖ్యం కలుగుతుంది. మీ పిల్లవాడిని చూసేటప్పటికీ అప్రయత్నంగా మాకు తెలియకుండానే పాలు పొంగి వస్తున్నాయమ్మా. కానీ కన్న తల్లివి నువ్వుండగా మమ్మల్ని పాలు ఇవ్వడానికి ఒప్పుకుంటావా? నువ్వే ఇచ్చుకుంటావు. కానీ ఏమి అదృష్టమమ్మా అనేది. నీ గర్భమే కనక గర్భం,
నీవు కన్న తల్లివి సామాన్యమైనటువంటి దానివి కాదమ్మా. నీ కడుపున పుట్టిన పిల్లవాడు సామాన్యమైన వాడు కాదమ్మా. కంటే ఇటువంటి వాడిని కనాలి, పెంచితే ఇటువంటి వాడిని పెంచాలి, పాలిస్తే ఇటువంటి వాడికి ఇవ్వాలి. అదే పనిగా పొగుడుతోందండి. పొగడగా పొగడగా పొంగిపోయిన యశోదమ్మ ఎవరైతే ఏమమ్మా పాలివ్వటానికి, నువ్వు కూడా పిల్లలు కలిగిన తల్లివే కదా, నీవైనా ఇవ్వవచ్చమ్మా. ఎవరి పాలైతే ఏమి, తల్లి పాలు కావలే పిల్లవాడికి. నువ్వు తల్లి వంటి దానవే కనుక పాలు ఇవ్వవచ్చు. అయితే నేను ఇవ్వనా అని అడగలేదండి, ఇవ్వవచ్చు అని అన్నది కనుక వెంటనే వెనక్కి తిరిగి ఊయల దగ్గరికి వచ్చిందండి. ఊయల దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడిని తీసుకోవడానికి చేతులు పెట్టేటప్పటికీ ఆ పిల్లవాడు ఒక్కసారి, అప్పటిదాకా కళ్ళు తెరిచిన వాడు ఏం చేశాడు, గట్టిగా కళ్ళు మూసేశాడు. అప్పటిదాకా కళ్ళు తెరిచి ఆ గోపికలతో ఆడుకుంటున్నాడు. తీరా సమయానికి వచ్చేటప్పటికి ఆ పూతన వచ్చి చేతులు పెట్టేటప్పటికి ఎట్లా ఉన్నాడు, కళ్ళు మూసేశాడు. అయితే పైనుంచి దేవతలు చూస్తున్నారు. ఈ ఉన్నవాడు సాక్షాత్తు పరాత్పరుడు అన్న సంగతి వాళ్ళకు తెలుసు దేవతలు. అందులో ఒక దేవత పక్కన ఉన్న దేవతను అడిగాడు, ఇప్పటిదాకా కళ్ళు తెరిచాడు కదా వీడు, ఇప్పుడు ఎందుకు మూసాడు రా? వెంటనే ఆ పక్కన ఉన్నాయని చెప్పాడు, ఏమీ లేదురా, ఇది పాలివ్వడానికి సిద్ధపడి పాలతో పాటు విషం ఇవ్వడానికి సిద్ధపడుతుంది. విషం ఇచ్చి ఆ పశువాడిని చంపుదామని, అంతే కదా. అయితే పరమాత్మను సంహరించగలిగిన వాళ్ళు ఉన్నారా? ఎవ్వరు లేరు. కనుక ఇప్పుడు ఏం చేస్తాడు అంటే వాడే ఈమెను సంహరిస్తాడు. భగవంతుని చేతిలో సంహరింపబడితే ఆవిడికి ఏమి వచ్చును, మోక్షము వచ్చును. మోక్షం రావడానికి గడచిన జన్మలో ఇదేం పుణ్యం చేసింది? ఏమన్నా దేవాలయాలు కట్టించిందా, యజ్ఞ యాగాది క్రతువులు చేసిందా, ఏ సత్కర్మలు చేసింది అని దీనికి ఇప్పుడు మోక్షం ఇవ్వాలి అని ఆలోచించడానికి, దాని గడచిన జన్మ అంతా ఏం చేసిందో ఎలా ఉన్నదో చూడడం కోసం భగవంతుడు కన్ను మూశాడయ్యా. కన్ను మూసి చూస్తున్నాడు. వెంటనే ఆ దేవత అన్నాడు, ఒక వెర్రివాడా, దాని గడచిన జన్మ ఏమిటో ఏం చేసిందో ఇవన్నీ కళ్ళు మూసుకుంటే కానీ భగవంతుడికి తెలియదా? మూసుకోకపోయిన వాడికి మొత్తం తెలుస్తుంది. ఆ భగవంతుడికి తెలియని విషయం అంటూ ప్రపంచంలో ఏది లేదు. విశ్వచక్షు మొత్తం అంతా చూడగలడు. కనుక ప్రత్యేకించి ఇప్పుడు కళ్ళు మూసుకోకర్లేదే. అందుకాదు మరి ఎందుకు అన్నాడు వాడు. అసలు ఈవిడ పూర్వజన్మలో ఎవరు? ఈ పూతన అనబడే రాక్షసి గత జన్మలో ఎవరు? భగవంతుడికే పాలు ఇచ్చే అదృష్టం దానికి ఎట్లా పట్టింది? ఏమండి, గడచిన జన్మలో ఈ పూతన బలిచక్రవర్తి కూతురు. ఆమె పేరు రత్నమాల. అర్థమైందా అండి? బలిచక్రవర్తి కూతురు పేరు రత్నమాల. వామనుడు అలా వీధి వెంట పెడుతుంటే ఆ వామనుడిని చూచి, ఆహా ఎంత బాగున్నాడు పిల్లవాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత తెల్లగా ఉన్నాడు, వటువు కదా, చాలా బాగున్నాడు కదా, పొందితే ఇటువంటి పిల్లవాడికి జన్మనివ్వాలి, ఇటువంటి వాడికి పాలివ్వాలి అని మనస్సులో అనుకున్నది. ఎవరు? బలిచక్రవర్తి కూతురు రత్నమాల. ఆ మాట ఎవరికి వినపడింది అంటే పరమాత్మకు వినపడింది. తథాస్తు అన్నాడండి. ఆవిడ కోరిక తీర్చాడు. ఏమమ్మా నువ్వు కోరుకుంటున్నావా అని దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం ఇవేమీ లేవు. విన్నాడు, తథాస్తు అన్నాడు. ఆ తరువాత బలిచక్రవర్తిని అతడి శిరస్సు మీద తాను పాదము ఉంచి రసాతలానికి ఎప్పుడైతే పంపాడో, ఈ రత్నమాలే మళ్ళీ అనుకున్నది, చిచ్చి వీడికి పాలు కాదు ఇవ్వవలసింది, విషం ఇవ్వాలి. ఈ మాట కూడా వినపడింది ఎవరికి? వామన రూపంలో ఉన్న పరమాత్మకు. అప్పుడు కూడా తథాస్తు అన్నాడండి. ఎందుకంటే వాడికి పాలు మంచి, విషము చెడు కాదండి. భగవంతుని దృష్టిలో అన్నీ ఒక్కటి. అర్థమైందా అండి? పాలివ్వాలనుకున్నప్పుడు తథాస్తు అన్నాడు, విషం ఇవ్వాలి అనుకున్నప్పుడు
తథాస్తు అన్నాడు. ఇప్పుడు ఆ రెండు అవకాశాలు కల్పించడం కోసం ఆ రత్నమాలయే పూతనగా పుడితే పాలిచ్చి పాలతో పాటు విషం ఇచ్చి వాడిని సంహరించాలి అనేటువంటి ఆలోచన ఆమెకు పుట్టించి ఆమెను ఇక్కడకు చేర్చాడు భగవంతుడు. అర్థమవుతున్నదండి? ఇప్పుడు ఆవిడ గత జన్మ ఏమిటో తెలిసింది కదా. ఇప్పుడు ఈ దేవతల్లో ఒకడు అడిగాడు కదా, నువ్వేమిటో చెప్పవయ్యా అని. అసలు అది కాదయ్యా, నేను చెబుతా జాగ్రత్తగా వినమన్నాడండి. ఏమిటయ్యా అంటే, వీడు కళ్ళు మూసి పరమశివుణ్ణి పిలిచేటండి. ఎవరు? ఈ నల్లని వాడు కళ్ళు మూసి ఎవరిని పిలిచాడు? పరమేశ్వరుణ్ణి పిలిచి అడిగాట, మిస్టర్ పరమేశ్వర, అది పాలిచ్చి పాలతో పాటు విషమిద్దామని వచ్చిందయ్యా. పాలు తాగటం నాకు అలవాటు ఉంది, కానీ విషం తాగటం నాకు అలవాటు లేదు. ఆ సముద్ర మథన సమయంలో విషం తాగే అలవాటు నీకు ఉంది కదా, అప్పుడు విషం తాగేవు కదా. ఇప్పుడు ఆ పూతన ఇచ్చే విషాన్ని నువ్వు తాగు, ఆ పాలు నేను తాగుతా అని పరమేశ్వరుణ్ణి పిలిచేటండి నల్లని వాడు. అర్థమైందా అండి? ఇప్పుడు మనకేమర్థమైందో చెప్పండి. నేను ఆగుతా ఒక్క క్షణం, మీరు ఆలోచించి చెప్పండి. ఒక్క క్షణం ఆగుతా. ఎప్పుడు క్షణం అవుతుందా అని చూస్తున్నాను, అంతేనా? కాదు అయ్యా, కాదండి, అదండి. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. లే మా తల్లి, వాళ్ళు ఇద్దరూ ఒక్కటే. అర్థమైందా? పాలు నేను తాగుతా, విషం నువ్వు తాగవయ్యా, ఇచ్చేది మాత్రం ఒక్కరే కదండి, ఇద్దరు తాగలేరుగా. కనుక నువ్వు వచ్చి విషం తాగు, నేను పాలు తాగుతానంటే ఇద్దరు కలిసే తాగుతున్నారా, విడివిడిగా తాగుతున్నారా? కలిసే తాగుతున్నారు, విడివిడిగా తాగరు. అర్థమైందా అండి? ఇద్దరు కలిసి తాగాలి అంటే వారిద్దరూ ఒక్కటైనప్పుడే తాగగలుగుతారు. తెలిసిందా అండి? ఆ శివుణ్ణి నేనే, ఈ విష్ణువుని నేనే అని చెబుతున్నాడండి. ఒప్పుకోలేని వాళ్ళు కొంచెం కష్టపడవచ్చేమో, సత్యం మాత్రం ఇదే. అర్థమైందా అండి? అది ఎర్రగా ఉన్నా చీరే, నల్లగా ఉన్నా చీరే, దాని మీద ఎన్ని డిజైన్లు ఉన్నా చీరే. దాన్ని పిలవడం మాత్రం ఏమని పిలుస్తాం మనం? చీరానే పిలుస్తాం. అలాగే రూపాలు ఎన్ని ఉన్నా భగవంతుడు ఒక్కడే. అర్థమైందా అండి? అందరినీ భగవంతుడనే అన్నారు. రూపాలు ఎన్ని ఉన్నా మనల్ని అందరినీ మానవులని పిలుస్తున్నారా లేదా అండి? మనిషి అంటున్నారా లేదా? అట్లాగే భగవంతుడు కూడా రూపాలు ఎన్నన్నా ఉండవచ్చు, ఏ పనైనా చేయవచ్చు. చాలామందికి ఓ సందేహం ఉన్నదండి, పరమశివుణ్ణి తలుచుకోరాదు. ఎందుకు తలుచుకోరాదు? వాళ్ళు సమాధానం చెబుతారు, వాడు ఎప్పుడు శ్మశానంలో ఉంటాడయా, శ్మశానంలో ఉండేవాడిని నేను తలుచుకుంటామా, అంతే కదండి అని చెబుతారండి. చాలామంది నాకు కూడా చెప్పారన్నమాట. అర్థమైందా అండి? శ్మశానంలో శివుడు ఎందుకు ఉంటాడో చెబుతా, జాగ్రత్తగా వినండి. వాడు శ్మశానంలో ఉండవలసిన పని అది. వాడు కూడా వైకుంఠం, ఆ కైలాసంలో వెండి కొండ మీద బ్రహ్మాండమైన భవనం ఉంటుంది. వాళ్ళ ఆవిడని అక్కడ పెట్టాడు, వాడు మాత్రం డ్యూటీ మీద ఎక్కడికి వెళ్తున్నాడు? శ్మశానానికి వెళుతున్నాడు. శ్మశానంలోనే ఎందుకు ఉంటాడండి? జాగ్రత్తగా వినండి. జీవుడు ఉన్నాడు, ఈ మనిషి ప్రాణం పోయింది. పోయిన వెంటనే కడుపున పుట్టిన వాళ్ళు వాడిని ఏం చేస్తారండి? తీసుకువెళ్ళి రోడ్డు మీద పడుకోబెడతారు. బయట, ఇంట్లో పడుకోబెట్టరు కదండి, బయట పడుకోబెడతారు. వాడి చుట్టూ చేరి ఏడుస్తూ ఉంటారు. ఆ శరీరాన్ని వదిలిపెట్టిన జీవుడు అక్కడే ఉంటాడండి, ఎక్కడికి పోడు. వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ ఆ జీవుడికి వినపడతాయి, కానీ ఆ జీవుడు మాట్లాడేది ఏది వీళ్లకు వినపడదు. కొద్దిసేపు ఈ బంధువులందరూ వచ్చి ఆ దుఃఖము అనే ప్రోగ్రాం పూర్తయిపోయిన తర్వాత, ఆ చేయించే అయ్యవారు వచ్చిన తర్వాత ఆ శరీరాన్ని బయటకు తీసుకువెడతారు. గేట్లోంచి గోడ పక్కనే ఓ సైడ్ కెనాల్ ఉంటే, ఆ సైడ్ కెనాల్ మీద ఓ రాయో ఓ పీటో వేసి
దాని మీద కూర్చోబెడతారు గోడ కానించి. ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఆ జీవుడు చూస్తున్నాడు. లోపల బోర్డుని కుర్చీలు ఉన్నాయి కదరా, సోఫా నేనే కొన్నానురా, పైగా ట్రయాంగిల్ సోఫా ఎంత మెత్తగా ఉన్నదో, ఈ శరీరాన్ని అందులో కూర్చోబెట్టచ్చు కదరా, ఈ మురుక్కాలవ మీద పీట వేసి కూర్చోబెడతావా? నువ్వు నా కొడుకువేనా? నేను నీకోసం ఎన్ని చేశానురా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావురా అని దుఃఖపడుతూ ఆ కొడుకుని అడుగుతాడండి. కానీ కొడుకు వినబడుతుందా అండి? వినబడదు, తెలియదు. వాడి దుఃఖం వాడితోనే ఉంటుందండి. కొద్దిసేపు అయిన తర్వాత కుండలతో బొక్కెళ్ళతో నీళ్లు తీసుకొచ్చి వాడి మీద బోళ్ళను పోస్తూ ఉంటారు, పారబోస్తూ ఉంటారు వాడి శరీరం మీద. ఆ జీవుడు చూసి దుఃఖపడుతూ ఉంటాడు. ఆ దుఃఖపడి భరించలేక, నీకు స్నానం చేయించడానికి ఎన్ని వసతులు కల్పించానురా, పెద్ద డబ్బు కొని అందులో కూర్చోబెట్టి స్నానం చేయించానే, షవర్ బాత్ చేయించానే, ఇన్ని చేయిస్తే నన్ను ఈ కుండలతో నీళ్లు బోర్ల దోస్తావా నా మీద అని ఆ కొడుకుని చూసి దుఃఖపడతాడు, వెక్కి ఏడుస్తాడు. అతడి ఏడుపు ఎవరికి వినపడుతుంది? ఆ తరువాత వాడిని తీసుకొచ్చి ఆ వాసాలతో నిచ్చెనలాగా ఒకటి కడతారు, సప్తకట్ల సవారి అంటారు. దాని మీద పడుకోబెడతారు. కనీసం పక్క కూడా వెయ్యరు, దుప్పటి కూడా వెయ్యరు. యూఫామ్ బెడ్ లోపల ఉన్నదిరా. ఎన్ని వేలు పెట్టి కొన్నానురా, డబల్ కాట్ మంచం కొన్నానే, ఆ మంచం తీసుకొచ్చి వేసి పడుకోబెట్టవచ్చు కదా, ఈ కర్రల మీద పడుకోబెడతావా? అటువంటి వాడి మీద అలా అనుకుని వాడు ఏడుస్తూ ఉంటాడు, వెక్కి ఏడుస్తాడు, రోదుతాడు. ఏం చేసినా ఎవరికీ వినపడదు కదండి, తల బాదుకుంటూ ఉంటాడు ఆ జీవుడు. అర్థమైందా అండి? అయితే ఆ వస్త్రం తీసుకొచ్చి వాడి మీద కప్పుతారండి ఆ శరీరం మీద. కనీసం సన్నగా ఉండే అంచు కూడా ఉండదు. మీటరు ₹1.5 ఖరీదు. ఆ తండ్రి చూస్తాడు దాన్ని. నీకు యాక్షన్ షూ కావాలంటే కొనిపెట్టా, టీషర్ట్లు కావాలంటే కొనిపెట్టా, జీన్ ప్యాంట్లు కావాలంటే కొనిపెట్టా, చిరిగిన ప్యాంటు ఖరీదు ఎక్కువ అదే కావాలి అంటే అదే కొనిపెట్టా. ఇన్ని రకాలుగా కొనిపెట్టినా నీవు నాకు ఎటువంటి వస్త్రాన్ని కప్పావురా? మీటరు ₹1.5 ఖరీదుతో తీసుకొచ్చి కప్పుతావా? నేను ఎంత సంపాదించి బ్యాంకు బ్యాలెన్స్ నీకు ఇచ్చానురా? నువ్వు నా కడుపున పుట్టిన కొడుకువేనా? ఎందుకు ఇలా చేస్తున్నావురా? కనీసం తండ్రి అనేటువంటి ఆలోచన లేదా? నిన్ను భుజాన వేసుకుని మోశానే, నేను తినకుండా నీ నోటికి గోర్రు ముద్దలు అందించానే, ఇంత చేస్తే నన్ను ఇలా చేస్తావా అని వాడు ఏడ్చి ఎర్రమన్నైతే చెట్టు చివరికి కంబారు తాడు తీసుకొచ్చి, కొబ్బరి తాడు అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు ఆ నిచ్చెనకు వేసి లాగి బంధిస్తుంటే ఆ తాడు శరీరానికి గుచ్చుకుంటుంటే అయ్యో 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 అని ఏడుస్తూ ఉంటాడు. మోసుకుని వెళుతూ ఉంటే, ఎంతకాలం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పిన భార్య కూడా దాని వెంట రాదండి. ఎక్కడుంటుంది? ఇంటి వద్దనే ఉంటుంది. ఎంతో కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే అత్తవారింటికి వెళ్ళిన కూతురు వెంట రాదు, ఇంటి వద్దనే ఉంటుంది. స్నేహితులు, హితులు, కొడుకు మాత్రమే వస్తారు. ఒక కొడుకు నిప్పుల కుండ పట్టుకుంటే మిగిలిన వాళ్ళు మొయ్యలేక వాళ్ళ భుజానికి మార్చి శ్మశానం దాకా తీసుకువెడితే ఆ శ్మశానంలో వాడిని కిందకు దింపిన తరువాత కాటికాపరి వచ్చి ఓ కత్తి తీసుకుని ఆ తాడు కోస్తుంటే ఆ జీవుడు దాని వెంటనే శ్మశానం దాకా వెళ్ళి కోయకురా, శరీరానికి తగులుతుందిరా, కోసుకుపోతుందిరా అని బెగ్గిరిగా అరుస్తాడు ఏడుస్తూ. అయినా కాటికాపరికి వినపడుతుందా? ఆ తాడును కత్తితో తెంపి అక్కడ చేయవలసినవన్నీ చేసిన తరువాత అతడికి కట్టిన వస్త్రాన్ని కాటికాపరి పీకేస్తుంటే, ఒరే సిగ్గుగా ఉందిరా, ఎందుకురా తీస్తావు, ఆ వస్త్రాన్ని తొలగించవద్దురా అని చెబుతున్నా సరే కాటికాపరి వస్త్రం తొలగించి మొలత్రాడు కత్తిరించి ఆ శరీరాన్ని కట్టెలపైన పరుండబెట్టి మర్మావయవములపైన పిడకలు ఉంచి మధ్యలో కర్పూరపు ముద్దలు పెట్టి కొడుకుని పిలిచి వాడి చేతికి కొరివి ఇచ్చి ముట్టించమంటే
కొడుకు కనీసం తండ్రి వైపు కూడా చూడకుండా అటువైపుకు తిరిగి ఇలా పెడుతూ ఉంటే, ఏరా నిన్ను ఎత్తుకుని పెంచానే, కనీసం నా వైపుకు కూడా చూడడానికి నీకు మనస్సు రావటం లేదా అని వెక్కి వెక్కి తల బాదుకుని ఏడుస్తూ ఉంటే, చివరికి నిప్పు పెడితే ఒళ్ళంతా కాలిపోతుంటే అయ్యో కుయ్యో ముర్రో అని ఏడుస్తూ ఇప్పుడు నాకు దిక్కెవరు అని వెక్కిరిగా అరుస్తాటండి ఆ జీవి. ఎక్కడ? శ్మశానంలో. ఇప్పుడు నాకు దిక్కెవ్వరు అని వెక్కిరిగా అరుస్తాడు. ఎప్పుడైతే అరిచాడో అతడి భుజం మీద ఓ చెయ్యి పడుతుందటండి. ఆ జీవుని భుజం మీద చెయ్యి పడి వాడిని ఇలా తిప్పుకుంటాట. ఎవరు కనబడతారండి? జటాజూటధారి అయి గంగాధరుడై చంద్రశేఖరుడై అభిభూషణుడై శరీరమంతా విభూతి ధరించి చిదానందమూర్తి అయి శాశ్వత సత్య స్వరూపుడై శాంతరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు భుజం మీద చెయ్యి వేసి ఇలా తిప్పి, ఏమన్నావురా జీవా, ఇప్పుడు నాకు దిక్కెవరు అని అరిచాడు. ప్రాణాలు ఉండగానే నాకు దిక్కెవరు అంటే ఇప్పుడు ఇలా ఏడ్చే అవసరం నీకు ఉండేది కాదురా. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు గంతులు వేశావు. ఇప్పుడు దిక్కు లేక ఎవరు నాకు దిక్కు అని అడుగుతున్నావు. అయినా నీ మీద ఉండే ప్రేమ చేత నీకు దిక్కుగా ఉండటం కోసమే నీ కొరకే నేను వచ్చానురా అని ఆ జీవుని తన హక్కున చేర్చుకోవటానికే పరమేశ్వరుడు శ్మశానములో నివసిస్తాడు. అంతే తప్ప వాడికి ఏదో సుఖపడటం చేత కాక కాదండి. పట్టు పీతాంబరములు కట్టుకోవటం చేత కాక కాదండి. అనేకములైన దివ్యమైన తత్వములను ఒలకబోస్తాడు మన ముందు. అంతకన్నా అనురాగం కలిగిన వాడు, అంతకన్నా మన పట్ల ప్రేమ కలిగిన వాడు ఎవరు కనబడతారు? కనుక ఈశ్వరుడు నారాయణుడు ఇద్దరు ఒక్కరే. అర్థమవుతున్నదా అండి? వీళ్ళు వేరు కాదు. ఒక పని చేసేటప్పుడు ఒక రకంగా ఉంటాడు, ఒక పని చేసేటప్పుడు ఇంకో రకంగా ఉంటాడు. మనం సినిమాకి వెళ్ళేటప్పుడు ఎట్లా అలంకరించుకుని పెడతామండి? ఒక రకంగా పెడతాం. అదే దేవాలయానికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తామండి? సినిమాకి వెళ్ళినట్టుగా వస్తామా? ఇప్పుడు ఇంకో రకంగా ఉన్నాం. కనుక ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా మనము ఎలా ఉంటామో భగవంతుడు కూడా లయం చేసేటప్పుడు శివుడుగా ఉన్నాడు, సృష్టి చేసేటప్పుడు అతడే 4 ముఖాలు కలిగిన బ్రహ్మగా ఉన్నాడు, స్థితి చేసేటప్పుడు అతడే నారాయణుడుగా విష్ణువుగా ఉన్నాడు. అర్థమైందా అండి? కనుక భగవంతుడు ఒక్కడే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం మరల 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 మరల. అందువల్ల ఒక్కడే కనుక ఆ విషయాన్ని నువ్వు దాగవయ్యా, పాలు నేను తాగుతాను అని చెప్పాడు, పిలిచాడు. ఇప్పుడు ఆవిడ తీసుకున్నది ఒళ్ళోకి చేర్చుకున్నదా అండి? కొంగు చాటు చేసింది, పక్క గదిలోకి వెళ్ళింది, వాడి నోటికి తన శరీరాన్ని అందించింది, పాలిస్తున్నదండి. పాలు తాగుతున్నాడా? పాలతో పాటు విషం ఇవ్వడానికి సిద్ధపడిందండి. ఆ విషం ఇవ్వడానికి సిద్ధపడే సమయంలో సాక్షాత్తు ఆ పసివాడు దాని ప్రాణాలను త్రాగడానికి ప్రారంభించాడు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన 5 ప్రాణాలు. 3 ప్రాణాలను తాగేశాడు. ఎప్పుడైతే 3 ప్రాణాలు తాగాడో ఆ విషయం ఆవిడికి తెలిసింది. ఎవరికి తెలిసింది? ఆ పూతనకు తెలిసింది. ఎప్పుడైతే తెలిసిందో భయపడిపోయింది, బ్రతకడం కోసం ప్రయత్నం చేసింది. నన్ను వదలరా 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 అని ఎంతో బ్రతిమలాడింది. వాడు వదలలేదండి, తోసేసిందండి. తోసినా వదలలేదండి, గట్టిగా పట్టుకున్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే వ్యాఖ్యాతలు, మనం భగవంతుణ్ణి పట్టుకుంటే వాడు ఒక్కొక్కప్పుడు వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఎవరు? భగవంతుడు. లేదా మనమే వదిలేసి వెళ్ళవచ్చు. ఇప్పుడు మనమే వాడిని పట్టుకుంటే. కానీ భగవంతుడే మనల్ని పట్టుకుంటే మనల్ని వదిలే అవకాశం లేదు. ఇప్పుడు ఆ పూతనను పట్టుకున్నది ఎవరు? భగవంతుడా? లేదు భగవంతుడిని పట్టుకున్నది పూతన? భగవంతుడే పూతనను పట్టుకున్నాడు కనుక ఇప్పుడు వదలడు. అర్థమైందా అండి?
కనుక మనం ఎప్పుడు కూడా ఏం కోరుకోవాలి? నువ్వు నాకు దొరకరా అని అడగకూడదు, నేను నీకు దొరకాలిరా అని అడగాలి. ఏమడగాలండి? నేను నీ చేతికి చిక్కాలి, నువ్వు నా చేతికి చిక్కు అని అడగకూడదు. అర్థమైందా అండి? మనం ఎప్పుడైతే వాడి చేతికి చిక్కామో వాడు పట్టుకుంటాడు గట్టిగా. వాడు పట్టుకున్నాడా వదిలిపెట్టాడు. ఇప్పుడు ఇది రాక్షసి అయినా కానీ వదిలిపెట్టాడా? అవునా అండి? రాక్షసి కదా ఇచ్చింది, వదిలిపెట్టాడా? మరి రాక్షసిని వదలరా 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 ఎంత బ్రతిమలాడినా వదలలేదండి. చివరికి మిగిలిన 2 ప్రాణాలు కూడా త్రాగేశాడు. ఎప్పుడైతే 5 ప్రాణాలు పోయినాయో ఆ పూతన అంత అందంగా తయారై వచ్చింది కదండి. ప్రాణాలు పోయే సమయంలో నిజ రూపం బయటపడింది. ఎట్లా ఉన్నది ఆ రాక్షసి అంటే, ఆ రాక్షసి యొక్క గుండెల మీద ఒక మైదానంలో పాకుతూ ఆడుకుంటున్న పసివాని వలె ఆడుకుంటున్నాడు. అంత విశాలమైన వక్షస్థలం. ఆవిడ శరీరం ఎంత ఉన్నది? ఆ పూతన యొక్క పాదములు నందరాజు ఇంట్లో ఉంటే పూతన యొక్క శిరస్సు ఊరి పొలిమేరలలో ఉన్నది. అంత పెద్ద శరీరం. ఆ శరీరాన్ని 6 ముక్కలు చేసి 6 బండ్ల మీద వేసి ఊరి చివర తీసుకువెళ్ళి దహన సంస్కారం చేశాడు. ఎవరు చేసింది? నందరాజు చేశాడు. దహన సంస్కారం చేశాడు నందరాజు. ఆ యశోదమ్మ అయితే అయ్యో 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 ఇంత పెద్ద రాక్షస, నేను ఎంత మోసపోయాను అనుకుని ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకుని ఎత్తుకుని థూ 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 అని కాళ్ళు కింద కొట్టింది. ఇన్ని మిరపకాయలు దిగదుడిచి పారబోసింది, ఇంత ఉప్పు దిగదుడిచి పారబోసింది, ఓ చెంబుతో నీళ్లు తీసుకొచ్చి దిగదుడిచి పారబోసింది, బ్రాహ్మణులను పిలిపించింది, సాంబ్రాణి పొగ వేయించింది, తాయెత్తులు కట్టించింది. మొత్తం డిమాండ్ పెరిగింది తాయెత్తులు కట్టేవాళ్ళకు. అర్థమైందా అండి? ఆ యశోదమ్మ అలా పిలిచి చేయిస్తున్నదండి పనులని. అంతేకాదు మొక్కుకున్నది, నా పిల్లవాడు నాకు దక్కాడు, ఈ నందగోకులంలో ఉన్న వాళ్ళందరికీ నేను భోజనం పెడతాను అని మొక్కుకుందండి. ఎంత అందమైన మొక్కండి. 15 కొబ్బరికాయలు కొడతాను అని మొక్కుకోవాలా? అవునా కాదా? లేదు, కింద పడుకుని దొర్లుతూ దండాలు పెడతాను అని మొక్కుకోలా. ఏదో ప్రమాదకరమైన మోకాళ్ళ మీద నడుస్తాను అని ఇట్లా మొక్కుకోలా. అందరికీ అన్నం పెడతాను అని మొక్కుకున్నదండి. ఆ పూతన దేహాన్ని 6 బండ్ల మీద వెళ్ళి ఊరి పొలిమేరల్లో కదా దహనం చేస్తున్నది. ఆ దహనం చేస్తుంటే ఆ పూతన యొక్క శరీరము నుండి సహజంగా శవాన్ని కాలుస్తుంటే ఎటువంటి వాసన వస్తుందండి? నూనె కాలుతున్న వాసన వస్తుంది, దుర్గంధం, శవం కాలుతుంటే. కానీ ఆ పూతన దేహము కాలుతుంటే సుగంధము వచ్చిందట. దివ్యమైన మంచి గంధపు వాసన వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా అంటే, పూతన తన శరీరాన్ని ఎవరికి సమర్పించిందండి? భగవంతునకు అర్పించింది. ఆ భగవద్ అర్పణ చేయబడిన దేహము ఎంత దుర్మార్గమైనదైనా పవిత్రమైపోయింది. ఎవరి దేహమైనా దుర్మార్గమైంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అవునా కాదా అండి? మనం ఇంత గొప్పవాళ్ళం, ఇంత అందంగా ఉన్నామని అద్దం ముందు 6 గంటలు నిలబడి చూసుకుంటూ ఉంటాం. అటు సర్దుకుంటాం, ఇటు సర్దుకుంటాం, ఇన్ని చేస్తామా? నేను ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పండి. ఈ శరీరం నుంచి బయటకు వచ్చే ఏ ఒక్క పదార్థమైనా సుగంధము కలిగి ఉన్నదా? మన శరీరం నుంచే బయటకు వస్తుంది. ఆ వచ్చిన పదార్థం ఏదైనా సుగంధం కలిగి ఉన్నదా? ఒక్కటి కూడా లేదు. ఏ రకంగా మనం గొప్పవాళ్ళం చెప్పండి? శరీరపరంగా మనమేమీ గొప్పవాళ్ళం కాదు. ఏ విధంగా గొప్పవాళ్ళం కావాలి అంటే ఆత్మపరంగా గొప్పవాళ్ళం కావాలి. ఆత్మపరంగా గొప్పవాళ్ళం కావాలి అంటే జ్ఞానమును పొందాలి. ఆ జ్ఞానమే ఈ 7 రోజులు మనం పొందుతున్నది. అందుకే దీనికి ఏమని పేరు పెట్టాము? జ్ఞాన యజ్ఞము అని పేరు పెట్టాము.
ఊరికే విని వెళ్ళిపోవటం కాకుండా ఆ చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి సత్యాన్ని నిరంతరము మనం తలుచుకుని అది సత్యమా అసత్యమా అనేటువంటి భావనను పొంది ఒక నిర్ణయానికి వస్తే, ఒకవేళ అసత్యము అని అనిపిస్తే ఈ చెప్పిన వాడి దగ్గరికే వెళ్ళి ఎరా ఇలా చెప్పావు కదా, ఇది ఇలా అసత్యం అవుతుంది కదా, సత్యం ఎలా అవుతుంది అని వాడితో వాదన చేసి అది సత్యమని నిరూపించుకున్న తర్వాతనే దాని అడుగులు జాడలలో మనం నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆ పని చేస్తామో మన జీవితం ఏమవుతుందండి? నిత్యము పౌర్ణమితో సమానం అవుతుంది. తెలుసుకోకుండా కనుక మనం నడిచినట్లయితే ఏమవుతుంది అంటే ప్రతి క్షణము అమావాస్యే అవుతుంది. అవునా కాదండి? కనుక ఆ విధమైనటువంటి స్థితిని మనం పొందాలి అని చెప్పారండి. అంత దివ్యంగా ఆ పోతన శరీరం భగవంతునికి అర్పించడం చేత సుగంధం వచ్చింది. ఎప్పుడైతే పిల్లవాడు నాకు దక్కాడో నేను అందరికీ అన్నం పెడతానంది కదా, ఆ ఊళ్ళో పెద్ద మైదానం ఉంది. ఆ మైదానం మీద పందిరి వేశారు చల్లగా ఉండడం కోసం. మొత్తం అందరినీ పిలిచారు, అందరూ వచ్చేశారు. వంట చేయడానికి ఎవరిని పిలవలేదండి. ఎందుకంటే అందరూ కలిసి మెలిసి చేసుకునేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళందరూ అట్లా పేరంటాం కానివ్వదు, కానీ మెదలకుండా ఇస్తారు, మెదలకుండా తీసుకోండి, చెప్పేది మాత్రం వినండి. ఇంకా ఎక్కువసేపు లేదు, ఒక పావు గంట. ఆ పావు గంట అయిపోగానే స్వచ్ఛ జీవనం. జయ గోపాల కృష్ణ భగవానికి. కనుక దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, తండ్రులు, ఆ మైదానానికి పైన పందిరి వేశారు. ఎడ్ల బండ్ల మీద సరుకులు తెచ్చారు. ఊళ్ళో వాళ్ళందరికీ పెట్టాలి కదా, మరి ఎడ్ల బండ్లు, ఆ బండ్ల మీద సరుకులు తెచ్చారు. ఆ సరుకులన్నీ మధ్యలో దింపారు ఆ మైదానంలో. ఆ ఎడ్ల బండ్లను దూరంగా తీసుకువెళ్ళి ఎడ్లను విప్పి చెట్లకు కట్టేశారు. బండ్లు మాత్రం ఆ మైదానం చుట్టూతా పెట్టారు. ఇప్పుడు బండ్లకు ఎడ్లు కట్టబడి ఉన్నాయా, దూరంగా ఉన్నాయా? దూరంగానే ఉన్నాయి. బండ్లకు ఎడ్లు లేవు. ఈ పసివాడైన ఆ నల్లని వాడిని పడుకోబెట్టాలి యశోద. తన పని తాను చేసుకోవాలి కదా, ఎత్తుకుని ఉంటే ఏం చేసుకుంటుంది? వాడిని పడుకోబెట్టాలి. ఎక్కడ పడుకోబెట్టాలి? మొత్తం చుట్టూ చూస్తే ఏ బండి కింద నీడ లేదు. ఒక్క బండి కింద మాత్రం నీడ ఉన్నది. కారణం ఏమంటే దానిపైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఉన్నటువంటి పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయండి. అండ అదేది ఏమంటారండి దాన్ని? టెంట్ హౌస్. అర్థమైందా? దాంట్లో ఉండే గిన్నెలు ఉంటాయి, పెద్ద పెద్ద గిన్నెలు, అటువంటివి ఉన్నాయి ఆ బండి మీద. అందువల్ల దాని కింద ఉన్నటువంటి ప్రదేశంలో నీడ ఉన్నది. అందుకోసం ఇప్పుడు ఆ పరమాత్మను ఎక్కడ పడుకోబెట్టింది? ఆ బండి కింద పడుకోబెట్టింది. తాను కట్టుకుని విప్పిన పాత చీర పక్కగా వేసింది. సాక్షాత్తు పరబ్రహ్మం, 14 లోకాలను పరిపాలించేటువంటి వాడు ఇవాటి రోజున ఎక్కడ పడుకున్నాడండి? ఓ విప్పిన చీర మీద బండి కింద పడుకున్నాడు. తాను అనుకున్నది సాధించాలి అంటే ఎంత కష్టాన్నైనా భరించవలే. ఇది భగవంతుడు మనకు నేర్పింది. నేను కష్టపడతానా, నేనా ఇటువంటి పని చేసేది, నేనేమన్నా సామాన్యున్నా, ఇలా ఎప్పుడూ భావించకూడదు. అనుకున్నది సాధించాలి అంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా కష్టపడాలి. అందుకని భగవంతుడు కష్టపడడానికే ఇష్టపడ్డాడు. ఆ బండి కింద పడుకున్నాడండి. అర్థమైందండి? ఓ రాక్షసుడు వచ్చాడు. 10 రోజుల లోపల పిల్లల్ని సంహరిస్తామని మాట ఇచ్చారుగా వాళ్ళు. తలో దిక్కుకు బయలుదేరారా? ఆ బయలుదేరిన రాక్షసుల్లో ఒకటి ఇక్కడికి వచ్చాడండి. అర్థమైందా? ఆ బండిని ఆవహించాడు వాడు. బండిని ఆవహించాడు కనుక ఆ రాక్షసుడికి శకటాసురుడు అని పేరు పెట్టారు. వాడు ఏం చేశాడు? ఆ పిల్లవాడి మీద నుంచి బండ్లు, ఆ ఎడ్లు లేకుండానే ఆ బండిని ముందుకు తీసుకెడుతున్నాడు. ఎడ్లు లేకుండా బండి ముందుకు ఎడుతుందా? చిన్న చిన్న పిల్లలు అక్కడే ఆడుకుంటున్నారు, వాళ్ళు చూశారు, చప్పట్లు కొడుతున్నారు, భలే భలే ఎడ్లు లేకుండా బండి ముందుకు ఎడుతోంది అని.
పెద్దవాళ్ళు ఎవరు ఈ మాట పట్టించుకునే స్థితిలో లేరండి. ఆడవాళ్ళంతా కబుర్లు చెప్పుకుంటూ కూరలు తరుగుతున్నారు, బియ్యం కడుగుతున్నారు, ఓడపోస్తున్నారు, ఈ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మగవాళ్ళంతా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. చిన్నపిల్లలు ఆడుకుంటూ అరుస్తున్నారు, ఈ బండి కదులుతోంది ఎడ్లు లేకుండా అని. అయినా సరే ఎవరికీ వినపడలా. ఆ శకటాసురుని ప్లాన్ ఏమిటయ్యా? ముందుకు వెళ్ళి అతి వేగంగా వెనక్కి వచ్చి ఆ పిల్లవాడి పొట్ట మీద నుంచి వెడితే ఆ బండి బరువుకి వాడు నెత్తులు కక్కుని అక్కడికక్కడ మరణిస్తాడు. ఇది వాడి ప్లాన్. ఆ శకటాసురుడు బండి ముందుకు వెళ్ళింది, అతి వేగంగా వెనుక్క వస్తుందండి. ఎవరి దగ్గరికి వస్తుంది? కింద విప్పిన పాత చీర మీద పడుకున్న పరమాత్మ దగ్గరికి వస్తుంది. దగ్గరకు వచ్చేదాకా ఊరుకుని కళ్ళు మూసుకుని ఆ బండి దగ్గరకు రాగానే కళ్ళు పెద్దవి చేసి తన 2 పాదములతో బండి చక్రమును స్పృశతి తాకారు. పరమాత్మ ఏం చేశారండి? తాకారు. ఎప్పుడైతే తాకారో ఆ బండి ఆకాశం అంత ఎత్తులే, తన్నలేదండి, తాకారు. ఆకాశం అంత ఎత్తు లేచింది, ముక్కలు ముక్కలై కింద పడింది. బండి ముక్కలు ముక్కలై కింద పడితే ఏం కనబడతాయి మనకు? బండి పైకి ఎగిరింది, కింద పడింది, ముక్కలు ముక్కలైపోయింది. ఏం కనబడతాయి మీకు? బండి కింద పడేసి చూపిస్తే కానీ తెలియదలే ఉంది. ఏం కనబడతాయండి? బండి కింద పడితే ముక్కలు ముక్కలైతే చెక్కలు కనబడతాయి. ఏం కనబడతాయండి? ఆ బండి చెక్క ముక్కలు కనబడతాయి. కానీ కింద పడితే బండి చెక్క ముక్కలు లేవండి. శకటాసురుని అవయవ భాగములు ఉన్నాయి. ఏం పడినాయి? శకటాసురుని అవయవాలు ముక్కలు ముక్కలై పడి ఉన్నాయి. మళ్ళీ యశోదమ్మ పరుగు పెట్టుకుంటూ వచ్చింది ఆ శబ్దానికి. తూ అంటూ నీళ్లు దిగదుడిచి పారపోసింది, ఉప్పు పారపోసింది, మిరపకాయలు. ఆ నందరాజు ఎన్ని ఉప్పు బస్తాలు కొన్నాడో తెలియదు మనకి, ఎన్ని మిరపకాయల బస్తాలు కొన్నాడు. బ్రాహ్మణులు బోల్డ్ అంతమంది వచ్చి తాయెత్తులు కడుతున్నారు. రక్ష కవచమితి కవచమితి కవచం రక్షయతి రక్షయతి రక్ష కడుతున్నారండి. ఏం కడుతున్నారు? తాయెత్తులు కడుతున్నారు. అందుకే ఓ కవి రాశాడండి, చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ బంగరు మొల్లత్రాడు పట్టుదట్టి సందిట తాయెత్తులును సరిమువ్వగ జలును చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతూ. అసలు మొలతాడే కనబడటల్లా, అన్ని తాయెత్తులే కనబడుతున్నాయి. అన్ని తాయెత్తులు కట్టించింది బ్రాహ్మణులను పిలిచి. నా పిల్లవాడు నాకు దక్కాడు అన్నది. అర్థమవుతున్నదా అండి? ఎన్ని జరుగుతున్నాయి ఇట్లా. ఒకానొకసారి ఆ పిల్లవాడిని ఎత్తుకుందిగా, బరువు పెరిగేటవాడు. నాకు ఓపిక తగ్గిందా, వీడు బరువు పెరిగాడా అని ఆలోచన వచ్చి ఈ పక్క నుంచి ఈ ప్రక్కకు మార్చుకున్నది ఆ పిల్లవాడిని. మళ్ళీ బరువు పెరిగాడు, ఇంకా లాభం లేదని కిందకి దించింది. కిందకి దించిన వెంటనే పెద్ద గాలి దుమారం వచ్చింది. ఆ దుమ్ము లేచి కళ్ళల్లో పడింది యశోదమ్మకు. కళ్ళు నులుముకుంటోంది. పిల్లవాడిని కిందకు దింపి కళ్ళు నులుముకుని తెరిచేటప్పటికీ ఎదురుకుండా పిల్లవాడు లేడండి. పెద్ద రాక్షసుడు ఉన్నాడు, ఆకాశవంత శరీరం కలిగినటువంటి వాడు. వాడి అరిచేతిలో నిలబడి ఉన్నాడండి కృష్ణ పరమాత్మ. ఈ పసివాడు, వాడికి ఇంకా పేరు పెట్టలా. పసివాడు ఆ రాక్షసుడి చేతిలో నిలబడి, ఆ చెయ్యి అంత ఉన్నదండి, ఎంత పెద్ద చెయ్యి అంటున్నదంటే శరీరం ఎంతున్నది. ఆ చేతిలో నుంచున్నాడా. దక్షిణ హస్తేన నోపురం ధార్యతే వామహస్తేన కంఠభిలం వ్యవస్థిత ద్వయోరేవ హస్తౌ ఏకం ముష్టిం పాలయ. ఆ రాక్షసుని భుజం మీద నుంచి కుడి చెయ్యి వేశాటండి, మెడ క్రింది నుంచి ఎడమ చెయ్యి వేసి 2 చేతులు ఒక్క చోటకి అలా బంధించి 2 చేతులు అలా ఒత్తాడట. ఒత్తేటప్పటికీ ఆ రాక్షసుని ప్రాణములు అనంత వాయువుల్లో కలిసిపోయినాయి. ఎవరో తెలుసునంటే రాక్షసుడు తృణావర్తుడు.
వాడి పేరు ఏంటండి? తృణావర్తుడు. ఇప్పటికి ఎంతమందిని సంహరించాడండి? పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, ముగ్గురు రాక్షసులని. పైగా ఏ వయస్సులో చంపాడండి? ఇంకా పాకుతూనే ఉన్నాడు వాడు. నడవను కూడా నడవటంలా, అంత చిన్న వయస్సులో. పోనీ అతని దగ్గర ఏమైనా ఆయుధం ఉన్నదా అంటే ఏ ఆయుధం లేదు. పూతనని సంహరించేటప్పుడు లేదు, శకటాసురుని సంహరించేటప్పుడు లేదు, ఈ తృణావర్తుని సంహరించేటప్పుడు లేదు. ఈ పరిస్థితిని అంతా చూచాడండి నందరాజు. చూసి మనస్సులో అనుకున్నాడు, లాభం లేదు, వీడు అసలు నా పిల్లవాడేనా? వీడు అసలు నిజంగా పిల్లవాడేనా? ఓ దయ్యమో భూతమో పిశాచమో? రాక్షసులను సంహరించడం ఏమిటి? కనీసం ఆయుధం కూడా లేదే. ఏదై ఉంటుంది వీడికి? పసివాడికి ఏదైనా దయ్యమో భూతమో పిశాచమో ఆవహించి ఉంటుంది. కనుక నామకరణం చేస్తే ఇదంతా పోతుంది అనే ఉద్దేశంతో గర్గాచార్యుల వాళ్ళని పిలిచారు. ఎవరిని పిలిచారు? గర్గాచార్యుల వారు. గర్గాచార్యుల వారు వచ్చారు. ఆ గర్గాచార్యుల వారిని పిలిచి ఆయనతో చెప్పాడు, గురుదేవా, ఇద్దరికి పేర్లు పెట్టాలి. వసుదేవుని పెద్ద భార్య నా రక్షణలో నా వద్ద ఉన్నది. ఆవిడ ఓ పిల్లవాడిని ప్రసవించింది, రోహిణీ దేవి. ఆ పిల్లవాడికి కూడా పేరు పెట్టాలి. వసుదేవుడు ఇక్కడ లేడు కదా పాపం, ఆవిడ నా రక్షణలో ఉన్నది కనుక ఆ పిల్లవాడికి కూడా పేరు పెట్టాలి. అంతేకాదు నా భార్య యశోద ప్రసవించింది, ఆ పిల్లవాడికి కూడా పేరు పెట్టాలి. ఇద్దరికి నామకరణం చేయాలి. ముందు ఆ రోహిణీదేవి పిల్లవాడి దగ్గరికి వెళదాం పదవయ్య. నందరాజు బయలుదేరారు గురుదేవులతో సహా. అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడిని చూచిన తర్వాత గర్గాచార్యుల వారు చెప్పారు, నాయనా, ఈ పిల్లవాడు సాక్షాత్తు భగవద్ అంశతో పుట్టినటువంటి వాడు. ఎవరి అంశతో పుట్టాడు? ఇతడు లేకుండా భగవంతుడు ఉండే అవకాశమే లేదు. కనుక భగవంతునకు ఇతడు బలం. అందువల్ల ఇతడికి బల అనే పేరు కలిపి పెట్టాలి. చాలా అందంగా ఉన్నాడు కనుక, అందరికీ ఆనందాన్ని కలిగించేవాడు కనుక రాముడు అని పేరు పెడదాం. కనుక వెరసి ఇతడి పేరు ఏమని పెడదాం? బలరాముడు అని పెడదాం. అర్థమవుతున్నదా అండి? వెరసి అతని పేరు ఏమిటి? బలరాముడు. అంతేకాదు, అక్కడ నుంచి ఇక్కడ ప్రవేశపెట్టబడిన పిండము వల్ల కలిగిన వాడు కదా, దాన్ని సంస్కృతంలో సంకర్షణము అంటారు. అందువల్ల సంకర్షణుడు అనేటువంటి పేరు కూడా పెట్టారు. అర్థమవుతున్నదా అండి? సంకర్షణుడు, బలరాముడు. ఇప్పుడు గర్గాచార్యుల వారు ఈ నల్లని వాడి దగ్గరికి వచ్చారండి పేరు పెట్టడానికి. వచ్చి చూస్తూనే, నందరాజా ఒక్కసారి బయటికి రావయ్యా నాతో పాటు చెబుతున్నాడు. క్రేచత్ ప్రాంజలయో దీనాక న్యస్త శస్త్రాదివౌకసః ముక్త కచ్చశిఖాయాక కేచిత్ భీతాకస్మయితి వాదినః. నందరాజా, నీకు ఒక మాట చెబుతాను, ఏమనుకో, మాకు బాధపడకు. ఈ పిల్లవాడు నీ పిల్లవాడు కాడు. ఏం చెప్పాడని గర్గాచార్యుల వారు ఒక్కసారి బాంబు పేల్చినట్టు పేల్చేటండి. ఈ పిల్లవాడు నీ పిల్లవాడు కాడయ్యా, దేవకీదేవి వసుదేవుల నందనుడు. తెలిసిందా అండి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయుట కొరకై వచ్చాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మమును సంస్థాపన చేయుట కొరకు ప్రతి యుగంలోనూ అవతరిస్తాడు. ఈ యుగంలో మన దగ్గర ఉండే తమో గుణాన్ని తాను తీసుకుని మనకు సత్వగుణాన్ని ఇవ్వటం కోసం వచ్చిన సాక్షాత్తు పరబ్రహ్మమే నీ అదృష్టవశం చేత నీ ఇంట పెరగడానికి వచ్చిన పరబ్రహ్మమయ్యా. సామాన్యమైన వాడు కాదయ్యా. అతడికి పేరు పెట్టేటువంటి భాగ్యాన్ని నాకు కలగజేసినందుకు ఆనందపడుతున్నానయ్యా అన్నారు. ఎవరు అన్నది? గర్గాచార్యుల వారు.
పేరు పెట్టారండి. ఏమని పేరు పెట్టారు? ఆ పసివాడికి, నల్లని వాడికి కృష్ణ అని పేరు పెట్టారండి. ఎందుకు పేరు పెట్టారు కృష్ణ అంటే? నల్లగా ఉన్నాడు కనుక కృష్ణ అని పేరు పెట్టలేదండి. కృషి భూవాచక అని చెబుతారు సంస్కృతంలో. కృష్ అనేటువంటి పదానికి భూ సంబంధమైనవి అని అర్థం. కృష్ అనే పదానికి అర్థం ఏమిటి? గట్టిగా చెప్పండి. భూ సంబంధమైనవి. భూ సంబంధమైనవి ఏమిటి? కోరికలు. భూ సంబంధమైన వాటిని ఏమంటారండి? కోరికలు. అందుకనే భూ సంబంధమైన కనుకనే భూమిని దున్నుకొని బ్రతికేవాడిని ఏమని పిలుస్తారు? కృషివలుడు అని పిలుస్తారు. కృషి అంటే భూ సంబంధమైనవి. అణ అనే అక్షరం ఉన్నదే, ఆ ఒక్క అక్షరానికి అర్థం ఏమిటయ్యా అంటే పోగొట్టున్నది అని అర్థం. అణ అనే అక్షరానికి ఏమర్థం ఉన్నది? పోగొట్టున్నది. కృష్ అణ, అవునా? కృష్ అంటే భూ సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని అణ పోగొట్టున్నది. కృష్ నా భూ సంబంధమైనవి ఏ ఉన్నాయో వాటిని పోగొట్టేది. భూ సంబంధమైనవి ఏవని చెప్పుకున్నాం? కోరికలు అని చెప్పుకున్నాం. కనుక మనకు కలిగిన కోరికలన్నీ మనల్ని పీడించకుండా వెళ్ళిపోవాలి అంటే మనం ఎవరిని తలుచుకోవాలి? ఆ కృష్ణ పరమాత్మను తలుచుకోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. అందుకనే ఆ గౌరాగ సంప్రదాయంలో ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయే, ఆ ఇస్కాన్ టెంపుల్స్లో వాళ్ళు మెడలో మృదంగం, హార్మోని ఇవన్నీ వేసుకుని నాట్యం చేస్తూ భజన చేస్తారు. ఎట్లా చేస్తారండి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేనా? అవునా? నేను అనుకునేవాడిని వీళ్ళకి అంతం చేత కావట్లేదు, హరే కృష్ణ అనాలి కదా. భాగవతం చదివిన తర్వాత తెలిసింది ఇలా అంటమే న్యాయం. కృష్ణ వాళ్ళన్నదే కరెక్టు. అర్థమైందా అండి? భూ సంబంధమైనవన్నిటినీ పోగొట్టేటువంటి వాడా అని ఎప్పుడైతే వాడిని తలుచుకుంటామో మన దగ్గర కూడా భూ సంబంధమైన కోరికలు ఎన్ని ఉన్నా అన్ని కోరికలను వాడు పోగొడతాడు. కనుక హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హాయిగా భజన చేసుకో. ఆ కృష్ణ నామాన్ని తలుచుకుంటే చాలు. అందుకని ఈ నల్లని వాడికి గర్గాచార్యుల వారు ఏమని పేరు పెట్టారండి? కృష్ణ అని పేరు పెట్టారు. పరవశించిపోయి ఆ పసివాడిని ఎత్తుకున్నాడు నందరాజు. గర్గాచార్యుల వారు తన త్రోవన తాను బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎప్పటికి చేరుతాడు అంటే సాయంకాలం 6 గంటలకు చేరుతాడు అని మనవి చేస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యక పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై ఏతత్ శ్రీమద్భాగవత ప్రవచన శ్రవణ సత్ఫలం లోక కళ్యాణార్థం తత్సత్రి రాధా రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల దివ్యచరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి. సాయంకాలం మొత్తం కృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఉంటాయండి. చాలా దివ్యమైనటువంటి లీలలు, మధురమైన లీలలు. వాడు నవ్వితే మధురం, చూస్తే మధురం, అధరం మధురం, హసితం మధురం, వదనం మధురం, కలితం మధురం, చలితం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. అంత దివ్యమైనది. రాసక్రీడ కూడా ఇవాళ సాయంకాలమే కలుగుతుంది. కనుక చక్కగా మీరు ఆ కోలలు అవి తెచ్చుకోండి. సాయంకాలం చక్కగా చేయండి, భజన చేయండి.